నమస్కారం. ఈనాడు ఈటీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. వరాల తెలుగును తరాల తరబడి సంరక్షించుకోవాలనుకునే మాతృభాషాభిమానులతో పాటు ప్రతి తెలుగు వ్యక్తికి నేడు ప్రత్యేకం. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం, గిడుగు రామ్మూర్తి పంతులు జయంతోత్సవం. దేశంలో తెలుగు భాషకు ప్రత్యేక స్థానం ఉంది. అనేక విశిష్ట సాహితీ ప్రక్రియలు మన భాష సొంతం. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా దేశ భాషలందు తెలుగు లెస్సగా కీర్తి గడించింది తెలుగు భాష. అయితే ఇవన్నీ నాణానికి ఒక పార్శ్వం మాత్రమే. మరోవైపు భాష నిరాదరణ గురవుతోందన్న ఆందోళన, ప్రభుత్వాల నుంచి చేయూతలేదన్న ఆవేదన ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో భాషా విధానం లేకపోవటం తెలుగు భాష నిరాదరణకు ఒక ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. మరి భాషాభివృద్ధికి ఎలాంటి కృషి జరగాలి, వీటిలో ప్రభుత్వాల పాత్ర ఏంటి, అన్ని రంగాల్లో తెలుగు వాడకం ఉండాలి అంటే ఎలాంటి కృషి అవసరం, ఈ అంశాలపై ప్రత్యేక చర్చను చేపట్టాయి ఈనాడు ఈటీవీ. ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రముఖులు, సాహితీవేత్తలు, భాషోద్యమకారులు పాల్గొంటున్నారు. వారితో చర్చను కొనసాగిద్దాం. శివారెడ్డి గారు, తెలుగు భాష అంటేనే అనేక పలుకుబడులు, నుడికారాలతో సుసంపన్నమైనటువంటి భాష. మరి గతంలో ఉన్నట్టు పలుకుబడి ఇప్పుడు కనిపిస్తోందా? భారతీయ భాషల్లో కానీ, కొంతవరకు పాశ్చాత్య భాషల్లో కానీ తెలుగును మనం తులనాత్మకంగా పరిశీలించినప్పుడు ఈ భాషకు కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అయితే మీరు అడిగినట్టు ఈనాటి పరిస్థితి ఎట్లా ఉంది, మనం మొదట కుటుంబం నుంచి మొదలుపెట్టాలి. కుటుంబంలో ఎంత పిల్లల మీద అభిమానం ఉన్నా, మాతృభాష మీద కొంత అభిమానం ఉన్నా, కొంచెం పరభాషలపైన వ్యామోహం, ముఖ్యంగా ఆంగ్ల భాష మీద వ్యామోహం పెరిగింది. దానికి సామాజిక కారణాలు ఉన్నాయి. అయితే మనం ఒకటి గమనించాలి, మనం 3 భాషలు విద్యార్థులకు లేకుంటే పిల్లలకు నేర్పడానికి మనం ప్రయత్నించే ఒక పథకాన్ని మనం ఆలోచించాలి. 1వ తరగతిలోనే ఇంగ్లీష్ నేర్పడం సమంజసం కాకపోవచ్చు, కానీ ఒక 5వ తరగతి నుంచో 6వ తరగతి నుంచో ఇంగ్లీష్ కూడా నేర్పవచ్చు. కానీ మొదట మాతృభాషలో పునాది పడితే, మాతృభాషా లక్షణాన్ని జీర్ణం చేసుకుంటే, భాష యొక్క గొప్పతనాన్ని మాతృభాషలోని కాల్పనిక రచనల ద్వారా తెలుసుకుంటే ఆ విద్యార్థికి కానీ ఆ పిల్లలకు కానీ ఒక భాష మీద గౌరవం పెరుగుతుంది. భాష మీద గౌరవం పెరగాలంటే భాషకున్న ప్రత్యేకత ఏమిటో మనం చెప్పగలగాలి. మొదట తల్లిదండ్రులు చెప్పాలి, ఆ తర్వాత ఉపాధ్యాయులు చెప్పాలి, ఆ తర్వాత కళాశాల దశలో అధ్యాపకులు మనకు నేర్పాలి. మనం ఒక భ్రమకు లోనవుతున్నాం. ఏమిటంటే, మనం మాట్లాడేటప్పుడు మన సంభాషణలో ఇంచుమించు 30% నుంచి 40-50% వరకు పరభాషా పదాలను ఉపయోగిస్తున్నాం. ఉపయోగించకూడదని కాదు. ఆ మాటకు వస్తే మన ఇంగ్లీష్ నిఘంటువు చూస్తే ఇంగ్లీష్లో ఉన్న పదాలు అసలు ఇంగ్లీష్వే. లాటిన్ మొదలుకొని అనేక భాషా పదాలను జీర్ణం చేసుకున్నది ఇంగ్లీషు. కాబట్టి మనం కూడా ఒక సాంకేతికపరమైన అంశాన్ని వ్యక్తీకరించేటప్పుడు పరభాష ఆంగ్ల భాషా పదాలను ఉపయోగించు, తప్పులేదు. కానీ ఒక దైనందిన వ్యవహారంలో మన మాతృభాషను చక్కగా వినియోగించుకోవచ్చు. తెలుగులో ఒక నాదమాధుర్యం ఉంది. ఒక సంస్కృతం, ప్రాకృతం లాంటి భాషలను జీర్ణం చేసుకునే శక్తి కూడా ఉంది. తర్వాత ఒక సాంకేతిక విజ్ఞానాన్ని వదిలిపెడితే తక్కిన అన్ని కళలకు సంబంధించిన అంశాలను నిర్దిష్టంగా, నిష్కర్షగా ప్రకాశింపజేసేటువంటి ఒక శక్తి ఉంది. అందువల్ల ప్రజలు కానీ, ప్రభుత్వం కానీ మన మాతృభాషను, మన తెలుగు భాషను సాధ్యమైనంత వరకు ఎక్కువగా వినియోగించేదానికి అవకాశం కల్పిస్తూ ఒక ప్రణాళిక సిద్ధం చేస్తే బాగుంటుంది. మన భాష యొక్క వైభవాన్ని, ఒక చారిత్రక వారసత్వాన్ని, ఒక కావ్య గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత పరిస్థితిని అధిగమించడానికి, మాతృభాషపై మమకారం పెంచుకోవడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. రమేష్ బాబు గారు, కర్ణాటకలు, తమిళులతో పోలిస్తే తెలుగు భాషలో భాషాభిమానం పాళ్ళు కొంత తక్కువగా కనిపిస్తున్నాయన్నటువంటి అభిప్రాయం చాలా బలంగా ఉంది. దీనికి కారణం ఏంటంటారు? ముఖ్యంగా ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు స్థితిగతుల్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? నేను భాషావేత్తని కాదు, తెలుగు భాషోద్యమకారుణ్ణి కనుక నేను ప్రజల వైపు నుంచి మాట్లాడతాను. ప్రజలకి పొరుగు రాష్ట్రాల అంటే తమిళ,
కన్నడ ప్రజలకి ఉన్న అభిమానం తెలుగు ప్రజలు లేదనడం అనేది నేను ఒప్పుకోను. దానికి ఎటువంటి ఆధారాలు లేవు. ప్రజలకు అభిమానం ఉంటుంది. కన్నడం తమిళంతో పోలిస్తే ఇక్కడ ఎక్కువ సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలను టీవీల్లో వీక్షిస్తున్నారు. కనుక తెలుగు ప్రజలకి ఇది ఒకటే కాదు, ఇలా ఎన్ని ఉదాహరణలు చెప్పుకున్నా ఇతర రంగాల్లో కూడా తెలుగు వాళ్ళకు ఉండే అభిమానం తెలుగు వాళ్ళకు ఉంది. తల్లిని ఎట్లాగైతే అభిమానిస్తాడు తెలుగువాడు, తల్లి భాషను కూడా అభిమానిస్తాడు. అది కాదు ఇక్కడ. కారణాలు ఏమిటి, ఎందుకు వచ్చింది పరిస్థితి అనే దానికి మనం ఆలోచించాలి. దానికి నేను 100% పాళ్ళు ప్రభుత్వం వైపు వెలుపడి చూపిస్తున్నాను. తెలుగు చదువుకునే పిల్లవాడు వాడి భవిష్యత్తు ఏమిటని తల్లిదండ్రులు ఆలోచిస్తారు. ఇవాళ సమస్య అది. ఇందాక శివారెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు, చక్కగా చెప్పారు. సాహిత్యం, సంస్కృతి ఈ రంగాల్లో తెలుగు గురించి బాగుంది. సాంకేతిక విషయాలను పక్కన పెట్టి మిగతా ఆలోచించాలని ఎందుకు అనుకోవాలి మనం? ఈవేళ శాస్త్ర సాంకేతిక అవసరాలు పెరుగుతున్న రోజుల్లో ఈవేళ సైన్సు టెక్నాలజీ సంబంధించిన రోజులు ఇవి. వాటిల్లో తెలుగుని కనుక మనం ముందుకు తీసుకురాలేకపోతే, ఉపయోగించుకోలేకపోతే భాష కేవలం సాహిత్యం వరకు మాత్రం నిలుస్తుంది. ఇది చాలా స్పష్టమైన విషయం. తర్వాత తెలుగు శాస్త్ర సాంకేతిక భాషగా పనికిరాదనే అభిప్రాయం ఎందుకు వస్తున్నాం మనం? అలా రావడానికి అవకాశం లేదు అనే ముందు మనం సరైన చర్చ జరిపాము. దాని మీద నిపుణులు కూర్చోబెట్టుకున్నామా. ఒక 20 ఏళ్ల క్రితం ప్రొఫెసర్ రాధాకృష్ణ గారని, ఆయన శాస్త్ర సాంకేతిక అవసరాలకి తెలుగు బాగా పనికొస్తుందని నిరూపిస్తూ పెద్ద వ్యాసం రాశారు. ఇవాళ పరిశోధకుల్లో కూడా పరిశోధన అంటే కేవలం ఎవరు ఏ పుస్తకాలు రాశారు, ఎవరు ఏ కావ్యాలు రాశారు, ఇవే చెప్పి మళ్ళీ నన్నయ్య తెక్కన వీళ్ళ సాహిత్యం ఏమిటి, ఇవేనా పరిశోధనలు? ఇవాళ తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? దక్షిణాంతరంతా నేను తిరిగాను, తమిళనాడు ఎంతో తిరిగాను. వాళ్ళు ఇప్పుడు మీరు ఇందాక కోట్ చేశారు, తెలుగు భాష దేశ భాషలను తెలుగు లెస్స అని. లెస్స అనే మాట మనం ఎవరైనా వాడుతున్నామా? మీరు తమిళనాడు వెళ్ళండి, ప్రతి చోట ఉంది. ఇటు వెళితే నాయన లెస్సగా ఉంటేవని అడుగుతారు. కనుక తెలుగు ఎక్కడ ఉన్నది, మన ప్రాంతంలో ఉన్న తెలుగు ఏమిటి, మనం పోగొట్టుకున్న తెలుగు ఏమిటి, మిగిలి ఉన్నది ఏమిటి, మిగతా చోట్ల ఏమున్నాయి? దాదాపు 25-30 ఏళ్ళ బట్టి విశ్వవిద్యాలయాలు, అకాడమీలు చేసి నిఘంటువుల రూపంలో తీసుకున్న వాటిల్లో ఏమీ కొత్తదనం చూపించాం. అలాగే ఇప్పటిదాకా మనకి సాధికారికంగా ఉన్నటువంటి సూర్యరాయాంధ్ర నిఘంటువు, అలాగే శబ్దరత్నాకరం, వీటిల్లో ప్రజలు మాట్లాడుకునే మాటలు ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. పిల్లలకు భవిష్యత్తులో ఆ భాష అభివృద్ధి పనికొస్తుందా? నా పిల్లలు తెలుగు చదువుకుంటే బాగుపడతారా? ఇది ముఖ్యమైన ప్రశ్న. అది కాకుండా పిల్లల సాహిత్యం మీద, సంస్కృతి మీద ప్రేమ లేదనడం తప్పు. ప్రేమ శుభ్రంగా ఉంది, అందరికంటే బాగా ఉంది, ఎక్కువ ఉన్నది, వాటిలో బాగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికి కూడాను ప్రతి నెల కూడా దాదాపు 25-30 పుస్తకాలు, కవితలు, కథలు ఇవి వస్తున్నాయి. మనం చూడాల్సిన కోణం కేవలం ఒకటే నా అభిప్రాయం. ఇవాళ ప్రభుత్వ భాషా విధానం ఏమిటి? భాషా విధానం అంటూ లేదు. 60 ఏళ్ళ బట్టి ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు లేదు, విడిపోయిన తర్వాత ఇంతవరకు లేదు. ఒక విషయాన్ని మనం గమనించాలి, మంత్రిత్వ శాఖలు ఏర్పడ్డాయి. మంత్రిత్వ శాఖ కోసం 60 ఏళ్ల తర్వాత, రాష్ట్రం ఏర్పడిన 60 ఏళ్ల తర్వాత తెలుగు భాషోద్యమ సమాఖ్య కానీ ఇతర భాషోద్యమకారులు కానీ కృషి చేసి 4 ఏళ్ళు పోరాడి సాధించుకున్నారు. ఆఖరికి ప్రపంచ తెలుగు సభలను బహిష్కరించి రోడ్ల మీద పడి ఊరేగింపులు చేసి గొడవ చేస్తే తెలుగు భాషా మంత్రిత్వ శాఖ ఏర్పడ్డది. అప్పటికి దానికి ఏం చేశారు, మెల్లగా దానికి నోటు పెట్టారు. సాంస్కృతిక శాఖతో కలిపి చివరికి కలిపారు. తెలుగు అనడానికి సిగ్గుపడి భాష అంటేనే సరిపోతుందని భాష అని పెట్టారు. ఇంత పిరికితనంతో, స్పష్టత లేకుండా లేని విధానాలతో ప్రభుత్వం తెచ్చింది. 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత తాత్కాలిక కొన్ని నెలలకు బడ్జెట్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్ బడ్జెట్ వచ్చింది. 2 రాష్ట్రాల్లోనూ భాష కోసం ఎంత కేటాయించింది స్పష్టత లేనే లేదు. ఆంధ్రప్రదేశ్లో అయితే అసలు కొత్త మంత్రిత్వ శాఖ ఏర్పడింది అనేటువంటి స్పృహే లేదు. లేకపోగా యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ అనేది లోగడ ఉండేది. దాని నుంచి కల్చర్ని సెపరేట్ చేసి భాషను కలిపి భాషా సాంస్కృతిక శాఖను ఏర్పాటు చేశారు. దానికి మంత్రి ఉన్నారు, మంత్రిత్వ శాఖ ఏర్పాటైంది. సాంస్కృతిక మండలిని భాషా సాంస్కృతిక మండలిగా ఏర్పాటు చేశారు, కానీ బడ్జెట్ లేదు. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నప్పుడు నేను నా చూపుడు వేలుని ప్రభుత్వం వంకే చూపిస్తున్నాను. మృణాల్ గారు, భాష ఒక నది లాంటిది, ప్రవాహం లాంటిది. తెలుగు గురించి చాలా తరచుగా చెప్తూ ఉంటారు. ఏ భాష చెణుకైనా, ఏ యాస చెణుకైనా తనలో కలుపుకొని తరలింది తెలుగు అని. మరి తెలుగు ఇతర భాషల నుంచి గ్రహిస్తున్నప్పుడు, అలాంటి శక్తి తెలుగుకి ఉన్నప్పుడు ఎందుకని తెలుగుకి ఆదరణ తగ్గుతోంది? ఎక్కడ లోపం ఉందంటారు? మీరే అన్నారు, యూరోపియన్ భాషల్లో ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్, ఇటలీ ఉన్నట్లుగా తెలుగు ఇక్కడ ఉంది అని. ఇటాలియన్ భాష కూడా అజంత భాష కాబట్టే ఐరోపా భాషల్లో దానికి అంత మాధుర్యం ఉందని చెప్పుకుంటారు. తెలుగు కూడా అజంత భాష కావడం ఒక ప్రధానమైన కారణం. రెండవ కారణం అన్య భాష పదాలను తనలో చేర్చుకోగలిగిన సామర్థ్యం. అది నిజానికి చాలా గొప్ప సామర్థ్యం. ఈ రోజున మనం అనుకరణ కింద మారిపోయి ఇంగ్లీష్ పదాలు తెలుగులో వచ్చేసి ఏ ఒక్కరూ కూడా ఒక వాక్యం కూడా పూర్తి తెలుగులో మాట్లాడటం లేదు, ఎక్కడో ఒకటి ఇంగ్లీష్ పదం వచ్చేస్తుందని మనం చెప్పుకుంటాం.
నిజానికి అన్య భాషా పదాలను తనలో చేర్చుకొని తన సొంత భాషలో భాగంగా చేసుకోవడం అనేది నిజానికి ఒక గొప్ప లక్షణం అది. దానివల్ల భాష ఎదుగుతుంది. భాషలో కొత్త రకమైన ప్రక్రియలు వస్తాయి. భాషలో కొత్త రకమైన పలుకుబడి వస్తుంది. నిజానికి తెలుగులో ఉన్న మంచి లక్షణం. అంటే ప్రాథమికంగా మంచి లక్షణం. తర్వాత అది అనుకరణ కింద మారిపోయి ఉండొచ్చు. మూడవది నాదానికి పనికొచ్చే భాష అని. తెలుగులో ఉన్న అతి ముఖ్యమైన ప్రత్యేకత పాటకు పనికొచ్చే భాష ఇది. నిజానికి మరే ఇతర భారతీయ భాషలోనూ కూడా గానయోగ్యత అన్నది తెలుగులో ఉన్నంతగా లేదు. ఈ రోజున మీరు ఏ భాష వాళ్ళైనా సరే కర్ణాటక సంగీతం నేర్చుకోవాల్సిందంటే త్యాగరాజస్వామిని పాడాల్సిందే. వాళ్ళు పురంధరదాసును పాడి ఏ కన్నడ సంగీత విద్వాంసుడు గొప్పవాడు కాలేదు. త్యాగరాజును పాడితేనే ఆయన కర్ణాటక సంగీత విద్వాంసుడు అయ్యాడు. అంటే పాటకు ఇది ఎంత ఒదిగిపోయే భాష అంటే పాట వల్ల తెలుగు భాష బతుకుతుంది. బహుశా ఎక్కడ బతికినా బతకపోయినా తెలుగు భాష కర్ణాటక సంగీతంలో బతుకుతుందండి. ఎందుకంటే అక్కడ తప్పదు, అనివార్యం. కర్ణాటక సంగీతంలో అది అనివార్యమైన భాష అవుతుంది. కాబట్టి పాటకు ఒదిగే భాష. కాబట్టి ఈరోజు నిజానికి మీరు ఏ ఉద్యమమైనా తీసుకోండి తెలుగులో, సాహిత్య ఉద్యమం, సామాజిక ఉద్యమం, ఏ ఉద్యమం తీసుకున్నా పాట తప్పనిసరిగా ఆ ఉద్యమ భాషగా ఉంది. ఎందుకంటే తెలుగులో ఉద్యమానికి తోడ్పడే భాషగా కూడా ప్రధానంగా చెప్పుకోవాలి తెలుగుని. అంటే సామాన్య ప్రజలు ఇంతకుముందే అన్నారు రమేష్ బాబు గారు, ప్రజల భాష అని. ప్రజల భాష ఎందుకు అవుతోందంటే దానిలో ఉన్న గానయోగ్యత వల్ల కూడా అవుతోంది తెలుగు. అంటే ఈ ప్రత్యేకతలన్నీ తెలుగులో ఉన్నాయనే విషయాన్ని మనం ప్రాథమిక స్థాయి నుంచి లేదా ఉన్నత విద్యా స్థాయి వరకు చెప్పడం లేదు. ఈ అంశాలు యువత గ్రహించారంటారా? యువతకు తెలియదనే చెప్తున్నా. యువతకు తెలియదు కాబట్టి తమ భాషలోని గొప్పదనం తెలిస్తే ఎవరు భాషను వదిలిపెట్టరండి. ఆ గొప్పదనాన్ని చెప్పడంలో మనం విఫలం చెందుతున్నామంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి అధ్యాపకుల వరకు, ప్రభుత్వం వరకు కూడా అందరం విఫలం ఎందుకు చెందుతున్నామంటే మనకే ఒక స్పష్టత లేదు మన భాషలోని గొప్పతనం ఏమిటి అని. ఊరికినే కృష్ణదేవరాయల్ని ఉల్లేఖిస్తే అయిపోదు, అక్కడికి అయిపోదు భాష గొప్పతనం. ఎందుకు గొప్పది అనే విషయం చెప్పగలగాలంటే ఈ 3 లక్షణాలు దానిలో ఉన్నాయని. అది అజంత భాష కావడం, అది అన్యమత పదాలని, అన్య భాషా పదాలని తనలో ఇముడ్చుకోగలగడం, మూడవది అది గానయోగ్యత ఉన్న భాష కావడం. ఈ మూడింటి వల్ల కూడా తెలుగుని మనం ప్రత్యేకమైన భాషగా, భారతీయ భాషల్లో ఒక ప్రత్యేకమైన భాషగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అమృత భాష మన తెలుగు అన్న అంశంపై చర్చలో ఇప్పుడు స్వల్ప విరామం. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తిరుమలరావు గారు, ఈరోజు భాషకు సంబంధించినటువంటి పరిస్థితిని వివరిస్తూ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం, భాష నిరాదరణకు గురవుతోంది, ప్రభుత్వం నుంచి సరైనటువంటి చేయూత ఉండటం లేదని. మరి అనేక ప్రత్యేకతలు ఉన్నాయని చెప్తున్నటువంటి ఈ భాషకి ఈ పరిస్థితి ఎందుకు వస్తోంది? భాష సంస్కృతిలో భాగం, దానికదిగా మనలేదు. సంస్కృతి బతికి ఉంటే భాష బతికి ఉంటుంది. సంస్కృతి ప్రజల నిర్మిస్తారు. మరాఠీలో ఆ సంస్కృతిని బతికించేటువంటి అంశాలు ఉన్నాయి. మరాఠీ సాహిత్యాన్ని మనం మర్చిపోతాం. ఎంతసేపు మనం సౌత్ అనే దక్షిణ దృష్టే తప్ప మన పక్కన సరిహద్దు రాష్ట్రం దృష్టి ఉండదు. అక్కడ ఎందుకు మరాఠీ భాష రోజు రోజుకు అభివృద్ధి చెందుతుందంటే వాళ్ళ కట్టు బొట్టు, వాళ్ళ ఆహారం, వాళ్ళ వ్యవహారాల్లో కూడా ఆ దేశీయతని, ఆ ప్రాంతీయతని వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో కూడా అలాంటి ఒక సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయాన్ని మనం కోల్పోతూ భాషని మాత్రమే బతికించుకోవాలనుకుంటే సాధ్యం కాదు. ఇక రెండవది, ఇప్పుడు కొత్తగా పాఠశాలలు, కళాశాలలు మనం అభివృద్ధి చేస్తున్నాం తప్ప కొత్త వర్గాల నుంచి క్లాస్ రూమ్కి విద్యార్థులు వస్తున్నారు. వాళ్ళకి మనం ఎంతసేపు పాత తెలుగు చెప్తున్నాం, అంటే గ్రాంధిక తెలుగు, సంస్కృతమయమైన తెలుగు చెప్పొద్దని కాదు, కానీ అదే ప్రధానంగా ఉండడం వల్ల వాడికి పెద్దగా నచ్చట్లేదు. బయట చూస్తే వైవిధ్యభరితమైన భాష, నుడికారాలతో కూడుకున్న భాష, అంత చక్కటి వ్యక్తీకరణలు ఉన్నప్పుడు తరగతి గదిలోకి రాగానే అదే భాష వాడికి గుదిబండలాగా మారుతున్నది. దీనివల్ల కూడా వాడికి భాష మీద యువతరానికి కానీ పిల్లలకి కానీ మనము ఇన్స్పైర్ చేయలేకపోతున్నాం. అందులో చదువుకోవాలనే ఆశని వాడిలో రేకెత్తించలేకపోతున్నాం. మూడవది ఏంటంటే ఆ సిలబస్ పూర్తిగా మారాలి. సిలబస్
ఇతివృత్తాలు మారాలి, పాఠ్యాంశాలు మారాలి, భాష మారాలి. రెండూ మారితే తప్ప తెలుగు భాష మీద ఈ తరానికి మనం ఆకర్షణీయంగా చేయలేం. వాళ్ళు చదువుకోకుండా మనం భాషను బతికించలేం. భాష అంతరించిపోదు, ఉన్నట్టుండి అది. కానీ మెల్లిమెల్లిగా దాని ప్రమేయం తగ్గిపోతుంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కొంత మెరుగైనటువంటి భాష ఉంది, పట్టణ ప్రాంతాల్లో మనం భాషని కోల్పోతున్నాం అన్నటువంటి అభిప్రాయం సరైందేనా? పట్టణాల్లో మన సంస్కృతిని కోల్పోవడం వల్ల భాషని కోల్పోతున్నట్టు. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్లకు తెలిసిన భాష, ఇంటి భాష, వాళ్ళ పరిసరాల భాష అక్కడ సజీవంగా ఉంది. వీటి దృష్ట్యా కాపాడుకునే దిశగానే భాష కాపాడబడుతుంది. సత్యనారాయణ గారు, తెలుగు భాష కోసం, తెలుగు భాష వికాసం కోసం కృషి దశాబ్దాలుగా జరిగినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. మరి భాషా దినోత్సవం సందర్భంగా ఇలా కృషి చేసినటువంటి వ్యక్తులు కానీ, సంస్థలు కానీ కొంత మాకు తెలియజేస్తారా? గిడుగు రామ్మూర్తి పంతులు గారు బతికినంత కాలం వాడుక భాషలో సాహిత్యం వెలువడాలి, వాడుక భాషలో విద్యాబోధన జరగాలి, వాడుక భాషలో పత్రికా రచన జరగాలి అని జీవితమంతా ఉద్యమంలాగా ఆయన కుమారుడు గిడుగు సీతాపతి వీళ్ళు జరగాలని ఆయన ఆశించాడు. సవర భాష నేర్చుకొని సవర భాషలోనే విద్యా విధానం జరగాలన్నాడు, ఆ ప్రజలకు చేరాలంటే. అట్లాగే తెలుగు ఏ తెలుగు కాకంబు పికంపు తదనంతరంబు కాకంబు పికంపుతో ఇట్లనియే అంటే ఎవరికి అర్థం కాదు. ఆ తర్వాత కాకి కోకిలతో గిట్ల అన్నది అని చెప్పండి అని అన్నాడు. పండిత బిషక్కుల భాషా భేషజం అని ఒక పుస్తకమే రాసి పెట్టాడు. దీనికి లక్ష్యప్రాయమైన రచనలు చేసిన వాడు గురజాడప్పారావు. కన్నుల కాంతులు కలువల చేరెను, మేలిమి చేరెను, మేనిపసల్ హంసల చేరెను, నడకల బెడుగులు దుర్గను చేరెను పూర్ణం. చక్కగా చెప్పాడు. అట్లా దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. నిఘంటువులు అక్కర లేకుండా, తెలుగు పండితుడి సహాయం అక్కర లేకుండా హాయిగా సాహిత్యం రాయవచ్చునని కన్యాశుల్క నాటకం ద్వారా కానీ ఆయన రాసిన దేశభక్తి కన్యాక పుత్రుడి బొమ్మ కాళోజీ నారాయణరావు హాయిగా ఏం అనుకుంటున్నాడో అది రాశాడు ఆయన. ఎలాంటి నిఘంటువులు అక్కర్లేదు. కాబట్టి కవులు సురవరం ప్రతాపరెడ్డి గారు సాంఘిక చరిత్ర రాసిన, రామాయణ విశేషములు రాసిన, గోలకొండ పత్రిక తీసిన ఏ భాషలో రాశాడు? ఇక్కడి ప్రజానికానికి అర్థమయ్యే భాషలోనే రాశాడు. కాబట్టి మన కుమర్రాజు లక్ష్మణరావు గారిని, సురవరం ప్రతాపరెడ్డి గారిని, గిడుగు రామ్మూర్తి పంతులు గారిని, అట్లాగే గురజాడ అప్పారావు గారిని, కాళోజీ నారాయణరావు గారిని, దాశరథి కృష్ణమాచార్య గారిని వీళ్ళందరినీ గుర్తు చేసుకొని వారు తమ పాటల ద్వారా, తమ పద్యాల ద్వారా, తమ గేయాల ద్వారా భాష ఇంత అందంగా ఉంటుందని వాళ్ళు నిరూపించారు. అలాగే ఇక్కడ అసలు పాయింట్కి వస్తున్నాను. భాష విశ్వవిద్యాలయాల స్థాయిలోనూ, కళాశాలల డిగ్రీ కళాశాలల స్థాయిలోనూ బతకడం అనే ప్రక్రియ ప్రారంభం కాదు. భాషను బతికించాల్సిన స్థాయి ఎక్కడ ప్రారంభం కావాలంటే ప్రాథమిక విద్యా స్థాయి. ఈ కిండర్ గార్టెన్ వ్యవస్థ అనేది ఎప్పుడైతే వచ్చిందో, మొత్తం ఒక కార్పొరేటీకరణ ఎప్పుడైతే జరిగిందో, విద్య ప్రైవేటీకరణ ఎప్పుడైతే జరిగిందో, విద్య వ్యాపారీకరణ ఎప్పుడైతే జరిగిందో, అప్పటి నుంచి సకల రుగ్మతలు ప్రారంభమైనాయి. నేను చిన్నప్పుడు చదువుకున్నది ఒక చిన్న ఎయిడెడ్ స్కూల్లో 3000 మంది విద్యార్థులు తెలుగు మాధ్యమం. నేను కేజీ నుంచి పీజీ దాకా తెలుగు మాధ్యమంలో చదివా. తెలుగు చదివితే ఉద్యోగం రాదని, తెలుగు చదివితే అవకాశాలు లేవని, తెలుగు చదివితే పాడైపోతారనే ఒక విష ప్రచారాన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు హాయిగా పనిగట్టుకొని ప్రచారం చేసినాయి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే పిల్లల సంఖ్య, ఎయిడెడ్ పాఠశాలకు వెళ్ళే విద్యార్థుల సంఖ్య తగ్గుతూ సెంటు ఉంటే తప్ప ఆ స్కూళ్ళకి పోవట్లేదు. సెంటు పీటర్స్, సెంటు పాలు, సెంటు ఈ సెంటు నుంచి బయటపడే చర్యలు ప్రభుత్వము చిత్తశుద్ధితో చేసుకున్నాడు. పాఠశాల స్థాయి నుంచి బతికించడం ప్రారంభిస్తే విశ్వవిద్యాలయ స్థాయి దాకా బతుకుతూ వస్తుంది. నవీన్ గారు, భాష వికాసం చెందాలి, భాష పరిపూర్ణం రావాలి అంటే తప్పనిసరిగా ఇటు కృషితో పాటు మాండలికాలు, ఆ పదజాలాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ స్థితిలో ఎట్లా ఉన్నామంటారు? తెలుగు భాషకి ఏదో ప్రమాదం వచ్చింది, ఏదో అయిపోతుంది, చచ్చిపోతుంది, ఇంకా ఉంటుందో లేదో అన్న భయాలు అయితే నాకు లేవు. 15 కోట్ల మంది మాట్లాడే భాష ఇది. దాదాపు ప్రతి సంవత్సరం కొన్ని వేల పేజీల పుస్తకాలు, కొన్ని వందల వేల పుస్తకాలు అచ్చవుతున్నాయి, చదువుతున్నారు. కాబట్టి ఇప్పట్లో దీనికి ప్రమాదం లేకపోవచ్చు. కాకపోతే బాధపడాల్సింది ఎక్కడంటే, ఈ భాష అభివృద్ధి చెందాల్సినంతగా, ముందుకు వెళ్లాల్సినంతగా
అన్ని రంగాల్లో ఉపయోగపడాల్సినంతగా ఉపయోగపడలేదు, ఎందుకు పడటం లేదు అనే దాని గురించి ఆలోచించాలి. మృణాలిని గారు చెప్పినట్టు చాలా అత్యద్భుతమైన భాష. వస్తే ప్రపంచ భాషల్లోనే అతి కొద్ది భాషలకు ఉన్నటువంటి మాధుర్యత ఆవిడ చెప్పారు, అవన్నీ దీనికి ఉన్నాయి. ఉన్నప్పటికీ మనం ఎందుకు అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం? ఇతర భాషలను హాయిగా తీసుకోగలిగిన శక్తి తెలుగు భాషకి ఉన్నప్పటికీ సాంకేతిక పదజాలం మొత్తాన్ని మనం సంస్కృత పదభూయిష్టం ఎందుకు చేస్తున్నాం? ఇంగ్లీష్లోనే ఎందుకు వాడుతున్నాం? ఇవన్నీ ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. గిడుగు రామ్మూర్తి గారి జయంతి రోజుని వాడు మనం మాట్లాడుతున్నాం. గిడుగు రామ్మూర్తి గారు వ్యవహారిక భాష ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు గ్రాంధిక భాషకి వ్యతిరేకంగా. ఆ తీసుకువెళ్లడంలో అప్పటికైతే ఆయనకు ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు, కానీ రాను రాను సమాజం ముందుకు వెళ్తున్న కొద్దీ మాండలిక పదాల యొక్క ప్రాముఖ్యత పెరిగిన తర్వాత మాండలిక పదాలలోంచి అనేకమైనటువంటి పదాలు మనం ఇవాళ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది మనం దాదాపుగా గిడుగు తర్వాత మర్చిపోయాం. సాంకేతిక పదభాషా నిర్మాణంలో మాండలిక పదాలకున్న ప్రాముఖ్యతను తీసుకుని ఆ రెండింటిని అనుసంధానం చేయగలిగితే భాష అన్ని రకాలుగాను అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఇంకొక విషయం ముఖ్యమైనది సాహిత్యం. తెలుగు భాష వికాసానికి సాహిత్యం చాలా దోహదం చేస్తుంది. పుస్తక పఠనం అనేది ఇవాళ చాలా ముఖ్యమైంది. పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంచడం అనేది, అంటే ఇంగ్లీష్ పుస్తకాలు చదివితే చదవచ్చు కాక, కానీ ఇంగ్లీష్ పుస్తకాలతో పాటు తెలుగు పుస్తకాలు కూడా చదివించాల్సిన బాధ్యత అటు ప్రభుత్వాల మీద, ఇటు పౌర సమాజం మీద, తల్లిదండ్రుల మీద, అందరి మీద ఉంది. ఇవి గనక జరిగినట్టయితే తెలుగు భాష మరింత అభివృద్ధి అవుతుందని, భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని నేను భావిస్తాను. చర్చలో ఇప్పుడు మరో విరామం. ధ్వనాశాస్త్రి గారు, భాష ఉపాధి చూపించే మార్గం కావాలి, విజయ తీరాలకు చేర్చే నావలా ఉండాలి. మరి తెలుగు ఈ స్థితిలో ఉందంటారా? ఈరోజు సివిల్ సర్వీస్ పరీక్షల్లో తెలుగు మాధ్యమాన్ని తొలగించేటటువంటి ప్రయత్నాలు జరగటం, ఆంగ్ల భాషలో చదివితేనే పోటీ పరీక్షల్లో గెలుస్తామన్నటువంటి ఒక ప్రచారం జరగటం, ఇవన్నీ విద్యార్థులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయంటారు? భాష అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే సాహిత్య భాష అని అనుకోవడం వల్లే మొట్టమొదటి ప్రమాదం. భాషలో సాహిత్యం ఒక భాగం మాత్రమే. అందుకని ఎవరిని తెలుగు తీసుకోవాలి అని అంటే అమ్మో అందులో పద్యాలు ఉంటాయి, వ్యాఖ్యానాలు రాయాలి, తప్పులుంటే ఆ మార్కులు తీసేస్తారు. ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి భయాలు. ఇప్పుడు సివిల్స్లో తెలుగు ఉంది. అది ఇంతకు పూర్వం ఏమో ఒక్కొక్క బ్యాచ్కి 120 మంది దాకా ఉండేవారు. ఇప్పుడు 50-60 మందికి సుగం తగ్గిపోయారు. ఎందుకు తీసుకోవట్లేదు అంటే తెలుగుకి వ్యతిరేక ప్రచారం బాగా జరుగుతుంది. దాన్ని మనం అరకట్టలేకపోతున్నాం. తెలుగు తీసుకుంటే మీకు మార్కులు రావు, తెలుగు మాస్టర్లు చాలా రాక్షసంగా పేపర్లు దిద్దుతారు, వాళ్ళు మార్కులు వేయరు అనేటువంటి ప్రచారం బాగా జరుగుతుంది. అదే జాగ్రఫీ, హిస్టరీ తీసుకుంటే మీకు చాలా తేలిక, మార్కులు బాగా వేస్తారు అని. ఇవాళ తెలుగు చదువుకుంటే ఉద్యోగాలు రావు అనే దానికి మనం వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తెలుగు చదువుకుంటే ఇలా తెలుగు పండితులుగా వెళ్ళొచ్చు, పత్రికా విలేకరులుగా వెళ్ళొచ్చు, మీడియాలో వార్త చదవటం యాంకర్లుగా వెళ్ళొచ్చు. ఇవి ఉన్నాయి అని మనం ఎప్పుడన్నా యువతకి చెప్పామా? రెండోది, ఈ సివిల్స్ పరీక్షల్లో తెలుగు సిలబస్ చాలా భయంగా దుర్భరంగా ఉంది. పెద్ద సిలబస్ పెట్టారు. ప్రశ్నలు కూడా ఎలా ఇస్తారంటే ఈ విశ్వవిద్యాలయ ఆచార్యులు కూడా దానికి సమాధానాలు రాయలేరు. ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అని అన్నారు. అది ఇచ్చి పరీక్షల్లో ఋషి వంటి నన్న విషయం రెండవ వాల్మీకి అని అనడంలో గల సామంజస్యాన్ని తెలపండి. వాడు ఏమన్నా తెలుగు పండితుడా? వాడు ఉద్యోగం కోసం మాత్రం తెలుగు చదువుతున్నాడు. ఇప్పుడు మన తెలుగు మాధ్యమంలో ఎవరన్నా చదివితే వాళ్ళని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందా? మీరు అందరూ తెలుగు మాధ్యమంలో, ఇంతకు పూర్వం తెలుగు మాధ్యమంలో చదివినప్పుడు ఒక 5 మార్కులు బోనస్గా ఇచ్చేవారు. అది ఇప్పుడు తీసేశారు. ఆ తర్వాత మేమంతా వెళ్ళి పోరాటం చేసాం. అంటే ఇన్ని ఉద్యోగాలలో 20 ఉద్యోగాలలో కనీసం ఒక 7-8 ఉద్యోగాలు తెలుగు మాధ్యమం వాళ్ళకి ఇవ్వాలి.
అలా ఇస్తే అయితే నేను కూడా తెలుగు మాధ్యమంలో చదువుతా అనేటువంటి ఒక స్ఫూర్తిని మనం యువతకి ఇస్తున్నాం. అందుకని తెలుగు మాధ్యమంలో చదువున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి ఒక నమ్మకాన్ని పరిపాలకులు కలిగించారు. కాసిం గారు, విశ్వవిద్యాలయాల స్థాయిలో భాష ఎట్లా ఉందంటారు? ఈరోజు పరిశోధనలు గనక బలంగా ఉంటే భాష బాగా అభివృద్ధి చెందుతుంది అంటారు. మరి తెలుగు పరిశోధనలు ఎట్లా ఉన్నాయి? ప్రాచీన హోదా పొందిన తర్వాత పరిశోధనల పరంగా మనం ఏమైనా పురోగతి సాధించామా? విశ్వవిద్యాలయాల స్థాయిలో తెలుగు చాలా కష్టంగా, చాలా ఇబ్బందిగా, చాలా క్షీణ స్థితిలో ఉంది. అది పరిశోధన రంగంలో కావచ్చు, ఎంఏ స్థాయిలో విద్యార్థి చదవడానికి వచ్చే విద్యార్థుల విషయంలో కావచ్చు, డిగ్రీ స్థాయిలో సెకండ్ లాంగ్వేజ్గా చదివే విద్యార్థుల స్థాయి కావచ్చు. ఇవాళ విద్యార్థి ఎంఏ ప్రవేశం తీసుకొని క్లాస్ రూమ్లోకి వచ్చాక ఒక పద్య పాదాన్ని బోర్డు మీద తప్పులు లేకుండా రాసే విద్యార్థిని నేను ఈ 15 సంవత్సరాల్లో చూడలే. ఈ స్థితి ఎందుకు వస్తుంది అంటే నేను మళ్ళీ పునాదిలోకి వెళ్ళాలి. మేము ఇక్కడ యూనివర్సిటీ స్థాయిలో వాళ్ళు నేర్పించలేం కదా పిల్లలకి. అంటే యూనివర్సిటీ స్థాయిలో విశ్లేషణాత్మకమైన పాఠ్యాంశాలు బోధించవలసిన మేము ఇక్కడ అక్షర దోషాలు నేర్పించే స్థితిలోకి రావటం అనేది మొత్తంగా మన భాషా వ్యవస్థ కూలిపోవటంకి ఇది ఒక మూల కారణం. దీనికి ఎవరు కారణమై ఉంటాము? నా వైపు నుంచి అయితే నేను చాలా స్పష్టంగా దీనికి ప్రభుత్వమే కారణం. ప్రజల వైపు నుంచి చూడడానికి లేదు. ప్రజలు చాలా స్పష్టంగా తమ భాషని తాము రక్షిస్తున్నారు. వరం మీన నడిచేటప్పుడు, వంగి నాట్లు వేసేటప్పుడు, కొడవలెత్తి కోసేటప్పుడు, మోపులెత్తి మోసేటప్పుడు, కుప్ప కొట్టేటప్పుడు, తూర్పార బట్టేటప్పుడు, భూమి కడుపులో కళ్ళు పెట్టి నల్లని మట్టి నుంచి మల్లెపూలు లాంటి మెతుకుల్ని మన కంచంలో పోస్తున్న వాళ్ళు అద్భుతంగా భాషను రక్షిస్తున్నారు. ఈ భాషని చంపడానికి కుట్ర చేస్తున్నది మాత్రం పాలకులు. 87, 88 వరకు ఉన్నటువంటి విద్యా వ్యవస్థను చూడండి, ఆ తర్వాత వచ్చిన 90s తర్వాత వచ్చిన విద్యా వ్యవస్థను చూడండి. మీరు మార్పు ఎక్కడ జరిగిందో మనకు అర్థమవుతుంది. అంటే మనకి 80 నుంచి 89 వరకు 90లో నూతన ఆర్థిక సంస్కరణలు ఎప్పుడైతే వచ్చినాయో మల్టీనేషనల్ కంపెనీలకి అవసరమైన విద్యా వ్యవస్థని మనం రూపొందించుకోవడంలోనే మన ప్రాబ్లం ఉంది. అంటే ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేయడానికి కావలసిన విద్యార్థిని నీవు తయారు చేసి ఇవ్వు అని వాళ్ళు అడిగితే మన విద్యా వ్యవస్థ, మన విధానకర్తలు దాన్ని మార్చేశారు. ఏబిసిడి నేర్పించడానికి ఒక ఇంగ్లీష్ టీచర్ను పెట్టిన వాళ్ళు వాళ్ళు నేర్పించడానికి ఒక తెలుగు టీచర్ను పెట్టాలి. కానీ అక్కడ తెలుగు టీచర్ ఉన్నాడు. గ్రేడ్ 2 ఎవరు పోతే వాళ్ళు మ్యాథమెటిక్స్ చదువుకున్న వాళ్ళు, సైన్స్ చదువుకున్న వాళ్ళు వాళ్ళు నేర్పిస్తారు. అంటే మన భాష పట్ల అంత శ్రద్ధ లేకపోవటం అనేది ప్రభుత్వం. ఓరియంటల్ కాలేజ్, దీనికి ప్రధానంగా ఓరియంటల్ కాలేజ్ మొత్తం తెలుగు 2 రాష్ట్రాల్లో, గతంలో ఒక రాష్ట్రం ఉన్నప్పుడు తెలుగు పండితులను తయారు చేసిన ఓరియంటల్ కాలేజీలు ఉన్నాయి. ఇవాళ ఓరియంటల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 ఓరియంటల్ కాలేజీలు మూసేశారు. ఉజ్వలంగా నడిచిన కాలేజీలు. తెలంగాణలో 2 ఓరియంటల్ కాలేజీలు మూసేశారు. ఎక్కడి నుంచి తెలుగు పండితులు తయారవుతారు? అయ్యే అవకాశం లేదు. పైగా ఇప్పుడు ఎంఏ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు వస్తున్నారంటే భాష మీద, సాహిత్యం మీద ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎంఏ ఎంట్రన్స్ తెలుగు రాసి రావటం లేదు. మా దగ్గర 40 మంది ప్రవేశం తీసుకొని వస్తే 80 మంది ఉస్మానియా యూనివర్సిటీలో ప్రవేశం తీసుకుంటే దాంట్లో 60 మంది బీఎస్సీ చదివిన వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు, ఎంబీఏ చదివిన వాళ్ళు ఎంఏ తెలుగు చదవడానికి వస్తున్నారు. ఏమిటి అని మేము పరిశీలించి చూస్తే వాళ్ళు బీఈడీ చేస్తారు. బీఈడీలో తెలుగు మెథడాలజీ ఉంటుంది. బీఈడీలో తెలుగు మెథడాలజీ ఉంటుంది కనుక ఎంఏ తెలుగు చదివితే వాళ్ళకి డిఎస్సిలో తెలుగు పండిట్ ఉద్యోగం ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది అంటూ చదువుతున్నారు. అంతే తప్ప సాహిత్యం కోసం రావటం లేదు. వాళ్ళు ఎంఏ తెలుగు చదవాలనుకున్న వాడికి బిఏ తెలుగు చదివితేనే అనే నిబంధన ఎందుకు పెట్టరు? ఉండాలి. ఇదొక భాష ఇంత ముఖ్యమైనదని మనం 15 కోట్ల మంది ప్రజలు మాట్లాడుకునేది అంటున్నాం. మరి దానికి యూనివర్సిటీ స్థాయిలోనే ఇంత క్షీణస్థితి ఉంటే కింది వరకు అదే స్థితి కొనసాగుతున్నది. అందుకోసమే భాషని మనం రక్షించాలి అని ఒకవేళ అనుకుంటే ప్రభుత్వ విధానంలో మార్పు రావాలి. ఈ భాషలో చదివితే నీకు ఉపాధి దొరుకుతుందంటే భాష నిలబడుతుంది. ఈ భాష చదివితే నీకు ఏమీ లేదంటే ఎవరు ఆ భాషని మనం చాలా చెప్పుకోవచ్చు, ఇది ఇంత గొప్పది అంత గొప్పది అని లాభం లేదు. చాలా ఇంపార్టెంట్ విషయాన్ని కూడా మనము గమనించాలి. కాసిం గారు చెప్పింది ఒక పార్ట్. రెండవ పార్ట్ ఏంటంటే కార్పొరేటీకరణ జరిగింది, కానీ ప్రజల మనస్తత్వంలోనే ఇంగ్లీష్ భాష వైపు మొగ్గుందండి. తెలుగు చదివితే మాకు రావడం లేదు, మేము అవమానింపబడతాము, ఈ ఒత్తులు పెట్టడము, ఒత్తులతో పలకడము, ఈ విధి ప్రధానమైంది తప్ప భాష ప్రధానం కావట్ల. ఒకటి. రెండవది, పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే
ఇంతకాలం ఈ భాషని నేర్చుకొని ఈ భాషలో ఉండడం వల్ల మాకు కొన్ని సమస్యలు వచ్చాయి. మేము దళితులము, మేము అట్టడుగు వర్గాల వాళ్ళము, మా మీద భాషాధిపత్యం రుద్దబడింది. దీనిని మేము తగ్గించుకోవడాని కోసమని వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గంగా ఇంగ్లీష్ని నేర్పించేస్తున్నారు. ఇంగ్లీష్లోకి వెళ్ళిపోయి ఈ ఈ అప్రెషన్ నుంచి కొంత బయటపడిపోదామా అనే ఆలోచన కూడా ఒకటి ఉంది. ఇది సామాజిక పరమైంది. అమృత భాష మన తెలుగు అన్న అంశంపై చర్చలో ఇప్పుడు మరో విరామం. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. శివారెడ్డి గారు, భాషకు సంబంధించినటువంటి సవాళ్ళకి కారణాలుగా ఈరోజు విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులను కూడా విశ్లేషకులు పేర్కొంటూ ఉన్నారు. మరి భాష పరిరక్షణలో విశ్వవిద్యాలయాల పాత్రను మీరు ఎలా చూస్తారు? ఏ మేరకు ఇటు తెలుగు విశ్వవిద్యాలయం భాష పరిరక్షణ కోసం, ఈ సంస్కృతి పరిరక్షణ కోసం కృషి చేస్తోంది? మిత్రులంతా చెప్పిన అభిప్రాయాలు చాలా సమంజసంగా ఉన్నాయి. వాటిని మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. విశ్వవిద్యాలయాల స్థాయిలో భాషను ఎలా పరిరక్షించుకోవాలి అనే అంశం కన్నా ప్రాథమిక స్థాయి నుంచి మాధ్యమిక స్థాయి వరకు భాషను గనక మనం సలక్షణంగా నేర్పగలిగితే ఆ సంస్కారం ఎటుపోదు. విశ్వవిద్యాలయంలో తెలుగు అనేది సూపర్ స్ట్రక్చర్. అది పైన పునాది బాగాలేనిది భవనం ఏం చేయలేదు. అందువల్ల ఒక్కటండి, ఇంగ్లీష్లో రాసేటప్పుడు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా అక్షరదోషాలు లేకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. తెలుగులో అది జరగడం లేదు. ఎందుకని జరగడం లేదు అంటే దాని మీద శ్రద్ధ తక్కువై కాదు, మొదటి నుంచి పునాది దగ్గర నుంచి శబ్దాన్ని గురించి, దాని అర్థాన్ని గురించి, రూపాన్ని గురించి మనం చెప్పలేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అసలు పిహెచ్డి సిద్ధాంత వ్యాసాల్లో నేను భాషకు సాహిత్యాన్ని గురించి మాట్లాడుతున్నాను. వచ్చే తప్పులను చూస్తే మాకు భయం వేస్తుంది. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఒక సూపర్వైజర్ ఉంటాడు, విద్యార్థి స్వయంగా ప్రతిభావంతుడే ఉంటాడు, పర్వాలేదు, లేక ఆ స్థాయికి రాడు. కానీ ఒక సూపర్వైజర్ ఉంటాడు, ఒక పర్యవేక్షకుడు ఉంటాడు. ఆ పర్యవేక్షకుడు కూడా గమనించలేదా అంటే మనం ఏమనుకోవాలి? కాబట్టి మనం విశ్వవిద్యాలయ స్థాయిలో కాసిం గారు అన్నట్టు సాహిత్యానికి సంబంధించి మనం వేరుగా మాట్లాడుకోవాలి. ఇందాక నేను ఇంతకుముందు మాట్లాడే మాట అన్నాను, సాంకేతిక పదానికి పనికొచ్చే తెలుగు పదాలను మనం విరివిగా ఉపయోగించుకోవచ్చు, లేదా ఆంగ్ల పదాలను కూడా ఉపయోగించుకోవచ్చు. అది తప్పు కాదు. ఎవ్వరు సాంకేతిక విజ్ఞానానికి తెలుగు పనికిరాదు అనేవారు ఈరోజు ఎవరు ఉండరు, ఉండడానికి వీల్లేదు. కానీ ఓరోరికి అభిరుచి ఉంటుందండి, ఒకరి సాహిత్యం మీద అభిరుచి ఉంటుంది. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో నేను చెప్తాను, ఒక డిక్షనరీ కంపైల్ చేసిన వాడు భాషవేత్తగా అనవసరం లేదు, ఒక డాక్టర్ కావచ్చు. ఆయన హాబీ ఉంటే ఒక సినానిమస్ డిక్షనరీ తయారు చేశాడు, అది అందరూ ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి భాష నేర్చుకోవడానికి ఎంఏ తెలుగే అక్కర్లేదు, బిఏ తెలుగే అక్కర్లేదు. అభిరుచి మనకు చాలా ప్రధానమైంది. ఆ అభిరుచి ఉన్నవాడే ఆ రంగంలోకి వస్తే ఆ ప్రమాణాలు నిలుపుతాడు. దానికి మనం ఏం చేయాలనేది ఎవరి స్థాయిలో వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందేనండి. ఇప్పుడు ఏ స్థాయిలో వాళ్ళు బాధ్యతలు మర్చిపోయి వేరే వారి మీద అపవాదం మోపుతున్నారు. ఒక టీచర్ దగ్గర నుంచి, ఒక ఉపాధ్యాయుని దగ్గర నుంచి, ఒక ఆచార్యుని వరకు ప్రభుత్వం మీద చేస్తున్న దాంట్లో చాలా వరకు సత్యం ఉంది, నేను కాదని అనడం లేదు. ఈరోజు వీళ్ళు చెప్పిన దాంట్లో ప్రభుత్వ పరంగా ఉన్న దోషాలు చాలా ఉన్నాయి, లేవని కాదు. కానీ మన రంగంలో మన రచయితలుగా, మన అధ్యాపకులుగా, మన ఉపాధ్యాయులుగా ఉన్న వారి బాధ్యత వారు ఎంతవరకు నిర్వహిస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి. దాన్నే మనం ఒక అంతర్మదనం చేసుకుంటే, ఒక ఇంట్రాస్పెక్షన్గా మనం తీసుకుంటే, మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాం అనే దగ్గర గుర్తించగలిగితే, ఒక వైద్యుడు రోగాన్ని గుర్తించినట్టుగా ఎక్కడ లోపం ఉందని గుర్తించగలిగితే, ఒక సామాజిక పరమైన బాధ్యతను మోసే మనం దానికి సమాధానం కూడా చెప్పాలి. భాష గొప్పది, భాష నిలవాలి అంటే బాగుంది, మంచిగా చక్కగా ఎవరు కాదన్నారు, భాష వద్దు. కానీ ఎలా నిలుస్తుందో ఒక వాస్తవమైన సూచనలు చేయాలి.
అందువల్ల నా అభిప్రాయం ఏంటంటే విశ్వవిద్యాలయాల్లో కానీ, కళాశాలల్లో కానీ, పాఠశాలల్లో కానీ మనం ఈ పత్రికల్లో చదువుతుంటాం. మన తెలుగు పత్రికల కంటే ఆంగ్ల పత్రికలు ఎక్కువగా రాస్తుంటారు. సృజనాత్మక శక్తిని నిలిపేటటువంటి, పెంపొందించేటటువంటి విద్యను మనం అందిస్తున్నామా? గొప్ప పాఠాలు ఉన్నాయి. గురిజాడ దగ్గర నుంచి గొప్ప గొప్ప పాఠాలు ఉన్నాయి. ప్రతాప్ రెడ్డి గారి పాఠాలు ఉన్నాయి, గొప్ప పాఠాలు ఉన్నాయి. కానీ వారిలో సృజనాత్మకత పెరగడానికి పాశ్చాత్య దేశాల్లో నేను ఉన్నది ఏమిటంటే, పాశ్చాత్య దేశాల్లో విశ్వవిద్యాలయాల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ క్రియేటివిటీ మీద, సృజనాత్మక మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. భాష మీద ఎక్కువ ఒక లక్ష్యంగా వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి మనం కూడా ఇవి గుర్తించి ఏ స్థాయిలో ఉన్నా, ఇప్పుడు విశ్వవిద్యాలయ స్థాయిలో తెలుగు సాహిత్యాన్ని చదువుకునేవాడు, తెలుగు భాషను చదువుకునేవాడి మీద చాలా నమ్మకాలు ఉన్నాయి సమాజానికి. మన ఈ విషయంలో ఏ అనుమానం ఉన్నా తీరుస్తాడని ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని కోల్పోతున్నాం. అది కూడా నేను చెప్పిన భాషా పతనానికి ఒక సూచన అని మనవి చేస్తున్నాను. రమేష్ బాబు గారు, ఈరోజు భాషకు సంబంధించి ప్రభుత్వ పరంగా ఆశించిన మేర చేయూత లేదు అన్న అభిప్రాయాన్ని ఇందాక మీరు వ్యక్తం చేశారు. భాషా విధానం లేకపోవడం కూడా ఒక కారణం అన్నారు. మరి ఈరోజు భాషా విధానం యొక్క ఆవశ్యకతని మీరు ఎలా వివరిస్తారు? భాషా విధానం అంటే విద్యారంగంలో ఎక్కడి నుంచి తెలుగు ఎట్లా చెప్పాలి, ఏ స్థాయిలో ఏం చేయాలి, తెలుగుని తప్పనిసరిగా చేయాల్సింది ఎక్కడ, మాధ్యమం యొక్క పరిస్థితి ఏమిటి, మాధ్యమం ఎక్కడ తెలుగు ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి, ఇవి నిర్ణయించాలి. మొట్టమొదటి దశది. అలాగే పరిపాలనా రంగంలో తెలుగు యొక్క పరిస్థితి ఏమిటి, తెలుగుని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఇవి రెండు వస్తాయి. ఈ రెండు వచ్చినప్పుడు తెలుగుని అభివృద్ధి, భాషని ఒక భాషగా అత్యాధునికంగా ఇవాళ అవసరాలకి, సమకాలీన అవసరాలకు తగిన విధంగా తెలుగు ఉందా లేదో చూసి దాని ప్రకారంగా తెలుగుని అభివృద్ధి చేసుకోవడం కోసం ఒక భాషాభివృద్ధి మండలిని వేయాలి. ఈ మాదిరిగా పక్కన పొరుగున్నటువంటి కర్ణాటకలో, తమిళనాడులో ఉన్నాయి. తమిళ ప్రాధికార సంఘం ఉంది, కన్నడ ప్రాధికార సంఘం ఉంది. వాళ్ళకు స్పష్టమైన లక్ష్యం ఉంది. వాళ్ళ బడ్జెట్ ప్రసంగాల్లో తప్పనిసరిగా మాది తమిళ భాష, తమిళ జాతి, తమిళ యొక్క గొప్పదనం ఇదని మాట్లాడిందే బడ్జెట్ ప్రసంగం ఉండదు. ఇన్ని సంవత్సరాల చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ కూడా ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక రాష్ట్ర మంత్రి, సంబంధిత మంత్రి కానీ ఎన్నడూ ఆ భాష యొక్క గొప్పదనాన్ని గురించి ఒక వాక్యం పలకలేదు. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. కనుక మనకు కావాల్సింది ఏమిటి, వాళ్ళ జీవో ప్రకారంగా మంత్రిత్వ శాఖ ఏర్పడదండి. మంత్రిత్వ శాఖ కింద తెలుగు డెవలప్మెంట్ అథారిటీ అంటే తెలుగు అభివృద్ధి మండలి లేదా ప్రాధికార మండలి ఒకటి పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇప్పటిదాకా మాండలిక సంపద భద్రాజ కృష్ణమూర్తి గారి పుణ్యమాని, వృత్తి మాండలికాలు, ఇవన్నీ కూడా బోల్డెన్ పుస్తకాలు వచ్చాయి. వాటిని అప్లైడ్ లెవెల్లో అంటే విద్యా సంబంధించినటువంటి గ్రంథాల్లోకి చేర్చాలి. విడిగా మాండలికాల పుస్తకాలు బోల్డెన్ ఉన్నాయి. బహుశా భారతదేశం మొత్తంలో ఏ ఇతర భాషలో జరగనంత సంకలనకరణ జరిగింది అక్కడ. కానీ వాటిని ఉపయోగించడం ఏం చేయాలి, ఎక్కడ జరిగింది లోపం, ఇది చూసుకోవాలి. ప్రాథమిక విద్య మాత్రం వాళ్ళ మాతృభాషలో ఉండాలి. ఇక్కడ నేను మాతృభాష అంటున్నాను, తెలుగు అని కాదు, మాతృభాషలో ఉండాలి. తెలుగు మాతృభాష కాని వాడికి వాడి భాషలో ప్రాథమిక విద్య ఉంటుంది. రెండో భాషగా ఇక్కడ రాష్ట్ర భాష తెలుగు కనుక రెండో భాషగా తెలుగు ఉంటుంది. ఇదంతా కూడా త్రిభాషా సూత్రం భారతదేశం మొత్తం మీద నిర్ణయించిన, అఫ్కోర్స్ తమిళనాడు తప్ప, నిర్ణయించినటువంటి ఏ త్రిభాషా సూత్రం ఉందో దాని అనుగుణంగానే జరిగింది. జీవో నెంబర్ 86లో త్రిభాషా సూత్రానికి అనుగుణంగా అనే మాట మెన్షన్ చేశారు. అది దాన్ని ఇంగ్లీష్లో ఉంటే నేను కిరిస ధర్మరావు కూర్చొని అనువాదం చేశాం. ఎందుకంటే దురదృష్టం ఏంటంటే దాన్ని తప్పనిసరి చేస్తూ ఒక భాషగా తెలుగుని కింద నుంచి 10th క్లాస్ వరకు అమలుపరచాలని చెప్పేసి తప్పనిసరి చెప్పాలని చేస్తూ ఇచ్చిన జీవో ఇంగ్లీష్లో ఇచ్చారండి. అలాగే ఒక మాట, ప్రపంచ సభలు జరిగితే, తెలుగు సభ జరిగి తిరుపతిలో, ఆ సభలు జీవో తెలుగులో రాలేదండి, ఇంగ్లీష్లో వచ్చింది. ఆఖరికి చివరి మాట, జీవో నెంబర్ 909 భాషా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవో కూడా ఇంగ్లీష్లోనే వచ్చింది. ఇంత దౌర్భాగ్య పరిస్థితిని మార్చాలంటే భాషా విధానం ఉండాలి. విద్యలో ఏమిటి భాషా విధానం, పరిపాలన ఏమిటి భాషా విధానం, ఈ స్పష్టత ఉండాలి. ఇవాళ తప్పు పట్టాల్సింది ప్రభుత్వమే కాకుండా ఇంకెవరైనా ఉందా అని ప్రశ్నిస్తే మేధావుల్ని. మృణాలిని గారు, తెలుగు అనేటటువంటిది అమ్మ భాష. ఉగ్గుపాలతో కనుక వచ్చినట్లయితే అది చిరకాలం ఉంటుంది. మరి భాషా అభ్యాసంలో కానివ్వండి, ఆసక్తి పెంచడంలో కానివ్వండి, పెద్దల పాత్రని, కుటుంబ పాత్రని మీరు ఎలా చూస్తారు? ప్రజల దృక్పథంలో ఎట్లాంటి మార్పు అవసరం అంటారు? మీరు ముందు కుటుంబం అన్నారు కాబట్టి పిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టినా సరే, పిల్లలు ఈరోజు భాషను దేని నుంచి నేర్చుకుంటున్నారు తెలుసా మీకు? ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళి కాదు, టెలివిజన్లో కార్టూన్ షో చూసి 2 ఏళ్ల పిల్ల కూడా అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతోంది ఈ రోజున. అంటే దృశ్య శ్రవ్య మాధ్యమాలు చిన్నప్పటి నుంచి పెద్దగా అయ్యే వరకు మన మీద విపరీతమైన ప్రభావం చూపిస్తాయి. మన తరం వాళ్ళందరం పుస్తకాలు చదివి పాఠాలు విని భాష నేర్చుకున్నాం. కానీ ఈ తరం వాళ్ళు టీవీ చూస్తారు, FM రేడియోలు వింటారు, సినిమాలు చూస్తారు. ఈ మూడింటి పాత్ర కూడా
యువతలో అభిరుచిని పెంచడానికి దోహదం చేయడానికి వీలుగా మనం కొన్ని సూచనలు చేయగలిగి ఉండాలి. ఇప్పుడు టీవీలో వచ్చే కార్టూన్ షోస్‌లో గూడా వాటిని తెలుగులో కార్టూన్ షోలు ఎందుకంత శక్తివంతంగా ఉండడం లేదు. నేను ఇంకేం పెద్ద పెద్ద మాటలు అక్కర్లేదండి. చిన్న చిన్న విషయాల ద్వారా మనం ఎలాగ అభిరుచి పెంచవచ్చో స్వానుభవంతో ఉన్నవి కూడా 1, 2 సంఘటనలు చెప్తాను మీకు. కాబట్టి కార్టూన్ షోల దగ్గర నుంచి ఎలాగో అన్ని టీవీలు కూడా పిల్లల కోసం, నిజానికి పిల్లల కోసం పెద్ద చేయవు. చేసే 1, 2 కార్యక్రమాలనైనా భాషను సులభంగా, సరళంగా ఒక కథను చెప్పడం. ఒక కథ చెప్పడం, ఒక చిన్న నర్సరీ రైమ్ లాగా ఒకటి చెప్పడం. అలాంటివి టెలివిజన్ ద్వారా ఎందుకు ప్రచారం చేయకూడదు? అక్కడి నుంచే మొదలవుతుంది కాబట్టి. టీవీ ఎలాగో చూస్తారు పిల్లలు. చూస్తున్నప్పుడు వాళ్ళకు పనికొచ్చేది మనం ఎందుకు చూపించలేకపోతున్నాం? అది మొదటిది. ఇంగ్లీష్‌లో వచ్చే కథనే తల్లిదండ్రులు తెలుగులో చెప్పొచ్చు పిల్లలకి. నిజానికి మా ఇంట్లో ఆ ప్రయోగం చేస్తున్నాం కాబట్టి చెప్తున్నా. ఇంగ్లీష్‌లో పొకోయో లాంటి ఒక కార్టూన్ షో వస్తే, రష్యన్ కార్టూన్ షో అది. అది ఇంగ్లీష్ అనువాదం వస్తుంది. అద్భుతంగా ఉంటుంది. నా మనవరాలికి నేను దాన్ని తెలుగులో చెప్తాను. దానికేమవుతుందంటే అక్కడ వస్తున్న దానికి తెలుగు పదం ఇక్కడ దీనికి అర్థమవుతుంటుంది. ఆ ఇంగ్లీష్ వస్తుంది ఎలాగూ, ఈ తెలుగు కూడా తెలుస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు చెప్పేటప్పుడు కార్టూన్ షోలలో వాళ్ళు తెలుగులో ఎందుకు దాన్ని వివరించి చెప్పలేరు? అప్పుడు సమాంతరంగా వాళ్ళకి తెలుగు పదం కూడా అర్థమవుతుంటుంది, తెలుస్తూ ఉంటుంది. తర్వాత అంటే బాల్యంలో ఉండేవి ఇవి. దృశ్య శ్రవ్య మాధ్యమాలను ఎందుకన్నానంటే, తెలుగు సినిమా పాటల్ని పెట్టే ఛానల్‌లో ప్రతి పాటకి మధ్య ఒక తెలుగు కథని, ఒక కవితని, ఒక నవలని పరిచయం చేస్తూ నేను కార్యక్రమాలు చేసేదాన్ని. అది వింటున్న శ్రోత ఒక అబ్బాయి ప్రధానంగా నాకు గుర్తున్నాడు. 20 ఏళ్ల అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు విజయవాడలో. అతను ఆ కార్యక్రమాలు విని నాకింతవరకు తెలుగు రాదు. నేనింతవరకు తెలుగు సాహిత్యం ఎందుకు గొప్పది? తెలుగు భాషను గురించి మా అమ్మ వాళ్ళు ఎందుకు ఊరికనే ఊదరగొడుతుంటారు నన్ను అని అనుకునేవాడిని. మీ కార్యక్రమం విన్నాక నాకు తెలుగు భాషలో ఎంత గొప్ప సాహిత్యం ఉందో అర్థమైంది. కాబట్టి ఇక నేను తెలుగు చదువుతాను. తెలుగు అక్షరాలు వచ్చు అబ్బాయికి. చిన్నప్పుడు నేర్చుకున్నాడు. కానీ చదవాలన్న ఆసక్తి లేదు అప్పటి వరకు. అది ఆసక్తి కలిగి అతను తెలుగు సాహిత్యం చదవడమే కాకుండా, ఎందుకంటే ఎప్పుడు నాకు రేడియో ఫోన్ చేసి చెప్పేవాడు నా ప్రోగ్రామ్ అయిపోగానే. అతను తెలుగులో నవల రాశాడండి. ఎంత ఎదిగాడో ఊహించుకోండి. అతను కేవలం రేడియోలో తెలుగు సాహిత్యం గురించి వచ్చిన ప్రసంగాలు విని తెలుగు మీద అభిరుచి పెంచుకొని, అంటే శ్రవ్య మాధ్యమాన్ని మనం ఎలా వాడుకోవాలి. ఈనాటి యువత తెలుగు నవలలు చదవరు, తెలుగు కథలు చదవరు, తెలుగు పత్రికలు కూడా చదవరు వాళ్ళు. ఇంగ్లీష్ పత్రికలే చదువుతారు వాళ్ళు. అలాంటప్పుడు వాళ్లకు ఏ రకంగా మనం అందజేయాలి అని అనుకున్నప్పుడు శ్రవ్య మాధ్యమాన్ని వినియోగించుకోవచ్చు. ఒక మంచి తెలుగు కవితనో, కథనో, సాహిత్యాన్ని ఎందుకు పరిచయం చేయలేం? వాళ్ళకి ఇష్టమైన పాటలే పెడుతుంటావు. ఆ పాటల కోసం పెడతారు. ఇది కూడా చెవిన పడుతుంది. ఎక్కడోక్కడ అది కొంచెం అంటుకుంటుంది. దాని వాసనలు తగలగానే వాళ్ళకి దాని మీద అభిరుచి పెరిగే అవకాశాలు పెరుగుతాయి. ఇంతకుముందు సాహిత్యం ఎందుకు అని సాహిత్యం మీద ఒక వ్యాఖ్య వచ్చింది సివిల్ సర్వీసెస్కి సంబంధించి కూడా. కానీ నిజానికి సాహిత్యం వ్యక్తిత్వ వికాసానికి పనికొస్తుందండి. ఈ రోజున యువతకి మనం ఏం చెప్పగలిగి ఉండాలంటే, మీరు తెలుగు సాహిత్యంలో ఉత్తమ గ్రంథాలను చదివితే మీరు మళ్ళీ 10,000 రూపాయలు కట్టి ఎవరి వ్యక్తిత్వ వికాస క్లాసులకు వెళ్ళనవసరం లేదు. సాహిత్యం ద్వారా వచ్చే వ్యక్తిత్వ వికాసం మరే రకమైన స్పీచ్ల ద్వారా, ఈ సోకాల్డ్ గురూస్ ఉన్నారు, ఆ గురువుల ద్వారా రాదు. సాహిత్యాన్ని అందుకు చదవాలి. కేవలం భాష కోసం చదవడం అని కాదు. భాషను ఎందుకు నేర్చుకోమంటున్నాం, సాహిత్యాన్ని ఎందుకు చదువుకోమంటున్నాం అంటే, దానివల్ల జరిగే వ్యక్తిత్వ వికాసం మీరు 1,000 రూపాయలు తగలేసి వెళ్ళే క్లాసుల ద్వారా జరగదు. అందుకే సాహిత్యానికి ఆ ప్రయోజనం కూడా ఉందని మనం ఎంతమందిని చెప్తున్నాం? నువ్వు పరిపూర్ణ వ్యక్తిగా ఎదగడానికి కావాల్సింది సాహిత్యం ద్వారా జరుగుతుంది. ఆ సాహిత్యం చదవాలంటే నువ్వు భాషను నేర్చుకోవాలి అనే రకంగా మనం చెప్పగలిగినప్పుడు, ఈ మాధ్యమాలన్నిటినీ, సాహిత్యం, దృశ్య శ్రవ్య మాధ్యమాలని, సాహిత్యాన్ని, సినిమాని మాధ్యమంగా వాడుకొని మనం చెప్పగలిగినప్పుడు ఈనాటి యువతకు తప్పనిసరిగా భాష విలువ అర్థమవుతుంది. భాష నుంచి నేర్చుకోవాలన్న తపన, ఆసక్తి వాళ్ళకి కలుగుతాయి. అమృత భాష మన తెలుగు అన్న అంశంపై చర్చలో ఇప్పుడు స్వల్ప విరామం. తిరుమలరావు గారు, భాష మీద గనక మనం అభిరుచిని గనక పెంచలేకపోయినట్లయితే, అంటే నిరాధారణ గనక కొనసాగినట్లయితే సమాజాన్ని, ముఖ్యంగా మన సంస్కృతిని ఎలా ప్రభావితం చేస్తుందంటారు? మరి సవాళ్ళని మనం ఎలా ఎదుర్కోవాలంటారు? గిడుగు గారు ఏం చెప్పారంటే, నీ చుట్టూ మాట్లాడబడుతున్న భాషని మనము రాయాలి. దానిని, ఆ రాత రూపంలో ఉండే సాహిత్యాన్ని మనము పెంచి పోషించుకోవాలి అన్నారు. బంగారయ్య గారు దాన్ని ఎక్స్టెండ్ చేసి, అసలు మనం మాట్లాడే దేశీయమైనటువంటి పదాలు, అంటే మనము సంస్కృతంలోను, ఇంగ్లీష్లోను మాట్లాడే ఉన్నత వర్గాల వాళ్ళు, అవి కాకుండా దేశీయమైనటువంటి భాషా పదజాలం ఎంతో ఉంది.
మనం రక్తము రుధిరం అనే కంటే నెత్తురు అనే పదం ఉంటుంది. అట్లాగే భార్యాభర్తలు కాదు, మొగుడు పెళ్ళాము, అవి మన పదాలు, తెలుగు పదాలు. ఇవి ఉన్నప్పుడు వాటికి ప్యారలల్గా ఇవి వాడాలి. ఇవి వాళ్ళు వింటారు విద్యార్థులు. అంటే వాళ్ళ పరిసరాల నుంచి వచ్చిన భాష. వీటిని వ్యక్తం చేసే సాహిత్యం ఎక్కడుంది? జానపదాల్లో ఉంది. ఆ జానపద సాహిత్యాన్ని పరిచయం చేయడం వల్ల చక్కటి భాష, నుడికారం కూడా వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. కొత్త పదజాలం వస్తుంది. సంకర భాష పోతుంది. అట్లా తెలుగు భాష అభివృద్ధి చెందుతుంది. దీనికి వివిధ మాధ్యమాలని మనము ఉపయోగించుకోవాలి. దాంట్లో ముఖ్యంగా ప్రభుత్వం చేసే పని ఉంది, రచయితలు చేసే పని ఉంది. రచయితలు సాహిత్యాన్ని సృష్టించాలి ఈ భాషలో. తనకు తెలిసిన భాషలో చేస్తానంటే ఇక్కడ పనికిరాదు. రెండవది, ప్రభుత్వము తప్పనిసరిగా ఆలోచించాలండి. ప్రభుత్వాలకి మనము పన్నులు కడుతున్నాము. మన వల్ల తెలుగు ప్రజల వల్ల తెలుగు భాష ప్రభుత్వాలు ఉన్నాయి ఇక్కడ రెండు చోట్ల. మా తెలంగాణలో అయితే మా తెలంగాణ భాష అని మేము అని కొత్త ప్రభుత్వాన్ని సీటు మీద కూర్చోబెట్టాము. కాబట్టి ఇప్పుడు పాఠ్యాంశాలు తయారు చేశారు, కొత్త పుస్తకాలు. కానీ కొత్త భాష మాది లేకపోవడం కూడా మాకు కొంత బాధిస్తుంటుంది. మా భాష అంటే అర్థం ఏంటంటే మా ప్రజల భాష. ఈ ప్రజల భాష ఎందుకు అంటే ఇంత చక్కటి నుడికారం ఉన్నది కాబట్టి. ఈ నుడికారం కనుక సర్ఫేస్ అయితే అది ఇన్స్పైర్ చేస్తుంది. అది వివిధ మాధ్యమాల వాళ్ళు ఉపయోగించుకోవాలి. రేడియో వాళ్ళు ఉపయోగించుకోవాలి, టీవీ వాళ్ళు ఉపయోగించుకోవాలి, రచయితలు ఉపయోగించుకోవాలి, ఉపన్యాసాలలో ఉపయోగించుకోవాలి. అది చాలా బాగుంటుంది. అది సజీవమైన భాష. సత్యనారాయణ గారు, భాషాభివృద్ధిలో ప్రభుత్వం యొక్క పాత్రని మీరు ఎట్లా చూస్తారు? ప్రభుత్వానికి భాషా విధానం అనేది ఒకటి ఉండాలి. లాంగ్వేజ్ పాలసీ అంటాం. ప్రభుత్వానికి సాంస్కృతిక విధానం అంటూ ఒకటి ఉండాలి, కల్చరల్ పాలసీ. ప్రభుత్వానికి విద్యా విధానం అనేది ఒకటి ఉండాలి, ఎడ్యుకేషన్ పాలసీ. ఈ మూడు మళ్ళీ ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి? పునాది నుంచే ప్రారంభం కావాలి. అంటే ప్రాథమిక విద్యా స్థాయి నుంచి ప్రభుత్వానికి నిర్దిష్టమైన భాషా విధానం, సాంస్కృతిక విధానం, విద్యా విధానం అనబడేవి ఉంటే, పునాది బలపడితే ఉపరితలం సహజంగానే పైపైన బాగుపడుతుంది. ఈ పునాదిలో జరగాల్సిన మొట్టమొదటి పని ఏమిటంటే, తెలుగు ప్రాంతంలో పుట్టిన ప్రతివాడు, తెలుగు ప్రాంతంలో చదువుకుంటున్న ప్రతి విద్యార్థి తెలుగును ఒక అనివార్యమైన భాషగా నేర్చుకోవాలి. కంపల్సరీ లాంగ్వేజ్ అని అంటాం. దీన్ని ప్రథమ భాషగానే, తెలుగుకు ప్రథమ భాషా ప్రతిపత్తి కలగాలి ప్రాథమిక స్థాయి నుంచి. ఏ మాధ్యమంలో చదివిన వాడైనా తెలుగును కాదని చదివే అవకాశం లేని వ్యవస్థని ప్రభుత్వము నెలకొల్పగలగాలి. ప్రథమ భాషా స్థాయి ఉండాలి దీనికి. ఇంగ్లీషు, హిందీ, మిగతా సెకండ్, థర్డ్ లాంగ్వేజెస్గా ఉండాలి. ఇది ఒక జరగాల్సిన మొట్టమొదటి పని. రెండవ పని ఏమిటంటే, చాలామంది మా పిల్లవాడు తెలుగులో చదివితే పనికి రాడని ఎవరనుకుంటున్నారంటే, మొదటి తరంలో తెలుగు చదివి ప్రయోజనాలన్నీ తెలుగు ద్వారా పొంది కొంత సువ్యవస్థులై తమ పిల్లల దగ్గరకు వచ్చేసరికి తెలుగు వద్దు, వాడికి ఆంగ్లం కావాలని అంటున్నారు. అయితే ఇదే మొదటి తరంగా వస్తున్న వాళ్ళు ఎవరు ఈ మాట అనుకోవట్లేదు. మొదటి తరం తెలుగులోనే చదువుకుంటుంది, మొదటి తరం తెలుగులోనే వికసిస్తుంది. రెండవది, ఎంతమందికండి ప్రభుత్వ ఉద్యోగాలు, ఎంతమందికి కార్పొరేట్ సంస్థల ఉద్యోగాలు, ఎంతమందికి బహుళజాతి కంపెనీల శాతం ఎంత? అతి తక్కువ శాతం మంది పొందుతున్న ప్రయోజనాలను చూపి అత్యధిక ప్రజానీకం తన దైనందిన జీవితంలోనూ వృత్తి ఉపాధి కల్పనలోనూ వాడుకుంటున్న చక్కటి తెలుగు భాషకు సంబంధించిన అంశాన్ని మనం మరుగున పెడుతున్నాం. కాబట్టి జరగాల్సిన సంస్కరణ పునాది నుంచి జరగకపోతే, వాడికి వర్ణమాల రాకపోతే, వాడికి కాగుణింతం రాకపోతే, వాడు అట్లాంటి అక్షర దోషాలతోనే 10వ తరగతి పాస్ అయ్యి, అట్లాంటి అక్షర దోషాలతోనే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, ఎంఏ దాకా వచ్చిన తర్వాత మొన్న విద్యార్థికి నా మీద కోపం వచ్చి మెసేజ్లు పెట్టాడు. నాకు ఆ మెసేజ్ ఆగ్రహంతో, ఆ మెసేజ్ని చూసి కోపం రాలేదు, అందులో ఉన్న అక్షర దోషాలను చూసి కోపం వచ్చింది. మా కాసిం గారు చెప్పినట్లు ఎంఏలో మనం వాడికి బాధ విద్య అనేవి నేర్పించము. విశ్వవిద్యాలయ స్థాయిలో మేం చేస్తున్నది ఏమిటంటే, అలా వచ్చిన అక్షర దోషాల పంతులను అనేక మందిని మేము ఇక్కడ పీజీ, పిహెచ్డి డిగ్రీలు ఇచ్చి
మళ్ళీ వానికి ఎస్జిబిటి టీచర్గా పంపిస్తున్నాం. కాబట్టి మా పాపము కూడా అందులో ఉన్నది. దిద్దుట సరిదిద్దుట అనే కార్యక్రమం ఉపాధ్యాయుడు మాత్రమే చేయను, అధ్యాపకుడు చేయడు. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు కొన్నింట్లో ఇప్పుడు తెలుగు పెట్టారు సెకండ్ లాంగ్వేజ్గా. సెకండ్ లాంగ్వేజ్ తెలుగు కావాలని తీసుకున్న తల్లిదండ్రులు తరచుగా మాతో మాట్లాడుతుంటారు. అక్కడ ఉపాధ్యాయులకు తెలుగు రాదు, వాళ్ళు తెలుగు సరిగ్గా చెప్పడం లేదు. మా పిల్లలకి మేము ఎవరితో ట్యూషన్ చెప్పించాలి మేడం? నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, శ్రవ్య మాధ్యమాల ద్వారా, దృశ్య మాధ్యమాల ద్వారా తెలుగు నేర్చుకునే అవకాశం ఉందా? మా పిల్లలు అవైతే నేర్చుకుంటారని. అంటే తెలుగు ఉపాధ్యాయుల శిక్షణ చాలా మెరుగుపడాలి. ఊరికి ప్రభుత్వాన్ని మాత్రమే తిట్టి కూడా ప్రయోజనం లేదండి. నవీన్ గారు, తెలుగు భాష నేర్పడం అంటే కేవలం ఆలు నేర్పడం మాత్రమే కాదు, తెలుగు భాషతో పాటు దానితో ముడిపడి ఉన్న సంస్కృతిని కూడా నేర్పటము, దాంతో ముడిపడి ఉన్న మన సామాజిక స్థితిగతులను కూడా చెప్పటము అనేది మన వాళ్ళకి అర్థం కానంత కాలము, మన పంతులకు అర్థం కానంత కాలము, అన్నిటికంటే ముఖ్యంగా మన ప్రభుత్వానికి అర్థం కానంత కాలము ఈ పరిస్థితి బాగుపడదు. కీలకమైనటువంటి అంశం నవీన్ గారు. రచయితల పాత్రని, సాహితీవేత్తల, మేధావుల పాత్రని ఎలా చూడాలి? భాషాభివృద్ధి, భాషా వికాసం, ప్రజల్లో అభిరుచి, పఠనాసక్తి, ఈ పెరిగేటటువంటి ఈ ప్రక్రియని వీరు ఎలా కొనసాగించాలంటారు? ప్రాథమిక విద్యా విధానం దగ్గర నుంచి కనుక మొదలు పెడితే ఒక జనరేషన్ కనీసం ఈ ప్రాసెస్, ఈ ప్రక్రియ మొదలై పూర్తి అవ్వడానికి ఒక 10 ఏళ్ళు పడుతుంది. ఈ 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా పనిచేస్తే, పౌర సమాజం చిత్తశుద్ధిగా దానికి తలూపితే, పనిచేస్తే అనూహ్యమైన మార్పులు వస్తాయి మనకు. వచ్చిన తర్వాత ఇప్పటికే ఉన్న రచయితలు, నిజానికి ఇవాళ మనం చాలామంది అనుకుంటున్నాం కానీ పిల్లలు తెలుగులో రాసే పిల్లలు ఉన్నారు, తెలుగులో గురించి ఆలోచించే పిల్లలు ఉన్నారు. మేము ఉదాహరణకి కొత్తగూడెంలో ప్రతి సంవత్సరం బాలోత్సవం జరుగుతుంది. అక్కడ జరిగే పోటీల్లో ఒక 3 రకాల పోటీలు ఏంటంటే సృజనాత్మకతను పెంపొందించడం. దానికోసం ఒక కథ, ఒక నవల, కథా విశ్లేషణ, కవిత్వం రాయడం, ఒక సినిమాని విశ్లేషించడం, ఇవన్నీ తెలుగులోనే రాయాలి. అలా ఒక కథ రాయమని, ఒక వస్తువు ఇచ్చి కథ రాయమని అడిగితే దాదాపు 400 మంది పిల్లలు దానికి వస్తున్నారు, రాస్తున్నారు. ఏం చదువుతున్నారు మీరు అని అడిగితే సండే సప్లిమెంట్స్, పత్రికల్లో వచ్చే సండే సప్లిమెంట్స్ ద్వారా మేము తెలుగు నేర్చుకుని ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. దృశ్య మాధ్యమాలతో ఇందాక మృణాలి గారు చెప్పినట్టుగా రచనా మాధ్యమాలు కూడా, పత్రికా మాధ్యమం కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ విషయంలో. అంటే ఈ రెండు కనుక జరిగితే తర్వాత దశలో రచయితలు వాళ్ళే రచయితల కింద మారతారు. మారిన తర్వాత ఆ క్రమం మొదలవుతుంది. మళ్ళీ ఇందాక తిరుమలరావు గారు చెప్పినట్టుగా అట్టడుగు వర్గాన ఉన్నటువంటి భాష ఏదైతే ఉందో సజీవమైన భాష, దాంట్లోంచి పదాలని ఏరుకుని ఆ పదాలతో రచన చేయగలిగినట్లయితే ఇవాళ తెలుగు కథలన్నీ ఒక రకంగా వస్తున్నాయి. సావెం రమేష్ అని ఒక రచయిత ఉన్నాడు, అతను ఒక రకంగా రాస్తున్నాడు కథలు. అచ్చ తెలుగు పదాలంటే నేను ఏదో అర్థం కాని పదాలని నేను అంటలేదు. 1-2 పదాలు అర్థం కాని పదాలు ఉంటే ఉండొచ్చు కాక, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సామాన్యంగా మాట్లాడుకునే పదాలు తీసుకుని ఈ పదాలతో కథలు రాయొచ్చా, ఇది సాధ్యమేనా అనిపించేట్టుగా కథలు రాస్తున్నాడు. నామిని కొంతవరకు రాశాడు ఇంతకుముందే. ఇలా గనక రచయితలు కొద్దిగా గనక బయలుదేరి ఆ భాషలోని సొగసుని గనక పాఠకులకు అందించగలిగితే, తెలుగు భాషలో మనం సంస్కృత పదభూయిష్టమైన సొగసే కాకుండా గ్రామీణంలో మాట్లాడుకునే పదాల్లో కూడా ఇంత సొగసుందా అని అర్థమైన తర్వాత తప్పనిసరిగా పాఠకులు అలాంటి వాటిని కోరుకుంటారు. దీన్ని ఎక్కడో మనం తెగ్గొట్టుకున్నాం. ఈ తెగ్గొట్టుకున్న దాన్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఇప్పుడు మాత్రం ఉంది. చర్చలో ఇప్పుడు మరో విరామం. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. ద్వానా శాస్త్రి గారు, పాలనాపరంగా ఈరోజు భాష ఆశించిన స్థాయిలో లేదు అన్నటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. 1966లోనే అధికార భాషగా గుర్తింపు వచ్చినప్పటికీ పెద్దగా పురోగతి లేదు అని చెప్పి అంటున్నారు. పాలనాపరంగా ఎందుకు మనం భాషని వాడుకలోకి తీసుకులేకపోతున్నాం? ఇదే అధికార భాష బెంగాల్లో, తమిళనాడులో, కర్ణాటకలో ఎందుకు అమలు జరుగుతోంది, మన ఇక్కడ ఎందుకు అమలు జరగటం లేదు? పైగా ఇక్కడ మనకి చాలా ఉత్తర్వులు ఉన్నాయి, ఆ తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలి, మీరు ఎవరైనా కనుక ఫిర్యాదు ఇస్తే తెలుగులో తీసుకోండి అని. తెలుగులో ఇస్తే వాడు పక్కన పడేస్తాడు, ఇంగ్లీష్లో ఇస్తే వెంటనే ఆ చర్య ఉంటుంది. కర్ణుడి యొక్క చావుకి ఎంతమంది కారకులో ఈ తెలుగు భాష కూడా పాడైపోవడానికి అందరూ కారకులే. పరిపాలకులు అసలు తెలుగు ఏమిటి అనేవాళ్ళు కూడా ఉన్నారు. నా అనుభవం కూడా అదే.
ఇప్పుడు మన ఏపీపీసీ కానీ వాళ్ళు కూడా అంటారు, "ఆ, తెలుగు చదివితే ఏంటండి?" అంటే అసలు ఇది ఆ పై స్థాయి నుంచే తెలుగు అంటే ఒక లోకువ అని ఉంది. దానికి ఏంటి కారణం అంటే సాహిత్యం తెలుగు అనేది తెలుగు ఉపాధ్యాయులది, పండితులది, కవులది అనేటువంటి ఒక పూర్వం నుంచి ఒక ఆలోచన వచ్చింది మనకి. అది నీది, నాది, మనది అనేది ఇప్పుడిప్పుడే చేయడానికి మేమంతా ఏదో ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ అది అక్కడి నుంచి రావాలి ఒకటి. రెండోది, మనం మాండలికాలు అంటున్నాం. ఆ పదాన్ని ఇక్కడి నుంచి వాడకూడదు. తెలంగాణ తెలుగు, కోస్తా తెలుగు, ఆంధ్ర తెలుగు, ఉత్తరాంధ్ర తెలుగు. తెలుగు భాష పరిపాలనా భాషగా రావాలంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సివిల్స్లో తెలుగు కంపల్సరీ పేపర్ ఉండాలి. ఎక్కడ విషాదం అంటే ఇప్పుడు మీకు జాతీయ స్థాయిలో ఉండేటువంటి సివిల్స్ పరీక్షల్లో ఎవరి మాతృభాష వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళు పెట్టారు. మన రాష్ట్ర పరీక్షల్లో గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ, 4లో కానీ ఎక్కడ అసలు తెలుగు అనే మాట లేదు. లేకపోయినా పర్వాలేదు, ఇంగ్లీష్ కంపల్సరీ. గ్రూప్ 1లో తెలుగు ఉంది. ఏ తెలుగు ఉండాలి అంటే భాషాశాస్త్రంలో 2 రకాల తెలుగు చెప్తారు. అంటే వినియోగ సందర్భాలు, భాషను మనం దైనందినలో మనం ఎలా వాడుతున్నాం అది ఒక పేపర్ ఉండాలి. రెండోది సాహిత్యం ఉండాలి. ఇవాళ ఈ దైనందిన వ్యవహారికంలో భాష వాడడం అనేది ఎక్కడా లేదు. కొన్ని ఇంగ్లీష్ పదాలకు తెలుగు సమానార్థకాలు లేవని ప్రభుత్వం భావించడం, ముఖ్యంగా అధికారులు భావించడం అనేది మనం చూస్తున్నాం. నిజానికి పత్రికలు చాలా చక్కని పదాలను సృష్టిస్తున్నాయి. మన తెలుగు పత్రికలను ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు? ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఈనాడు సృష్టించినంత వేగంగా ఎవరు సృష్టించరు. చీర్ లీడర్స్కి లేదు, అతి కొత్త పదం, చీర్ లీడర్స్కి ఉల్లాసినులని పెట్టారు. చీర్ లీడర్స్ కూడా తెలుగు చేస్తారని, అది సంస్కృత పదం అయి ఉండొచ్చు, కానీ తెలుగు అంటే సంస్కృతం నేను పెద్ద తేడా చూడటం లేదు. వాటికి తక్షణమే అనువాదాలు ఈనాడు లాంటి పత్రికలు చేస్తున్నాయి. పాలనా భాషలో పత్రికలు చేస్తున్న ఈ అనువాదాలను ఎందుకు తీసుకోకూడదు? మన సాంకేతిక పదజాలాన్ని పెంచుకోవడానికి కూడా నిజానికి పత్రికా భాష చాలా తోడ్పడుతుంది. కాసింగ్ గారు, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి అది వృత్తుల్లో కానివ్వండి, లేకపోతే గ్రామీణ ప్రాంత ప్రజల ద్వారా కానివ్వండి, భాష ఇప్పటికీ చాలా సజీవంగా ఉంది, చక్కటి పదాలు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి. మరి ఈ ప్రక్రియని పాలనలో మనం ఎందుకని అమలు చేయలేకపోతున్నాం? ప్రజలు కాపాడుతున్న భాషని తీసుకురావాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తలుసుకొని, మంత్రిమండలి మొత్తం తలుసుకొని, బహుళజాతి కంపెనీలకు సేవ చేయకుండా మన ప్రజలకు మనం సేవ చేద్దామని వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా ఒక దళితుడు మాట్లాడుతున్న చీయా, బువ్వా అనే పదం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ పిల్లవాడు క్లాస్ రూమ్లోకి వచ్చాడు కనుక ఆ పిల్లవాడికి సంబంధించిన పదమే పాఠ్యాంశంలో ఉండాలి. తుప్పలు, మహబూబ్ నగర్ జిల్లాలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు రాశారు. భాష మీద చాలా అద్భుతమైన వ్యాసాలు రాస్తున్నాడు ఆయన. తుప్పలు అంటే వెంట్రుకలు. గ్రామంలో వాడతారు, నేను తుప్పులు ఉడగొడతా అంటారు. ఆ పదం అక్కడ విన్న విద్యార్థి క్లాస్ రూమ్లోకి వచ్చేసరికి కూడా ఆ తుప్పలు అనే పదం ఉండాలి. ఈయన ఈ బంధువుని తీసుకెళ్ళి పడగొట్టి రాపో అంటారు మంతిని ప్రాంతంలో, కరీంనగర్ జిల్లా. పడగొట్టి రాపో అంటే కొట్టు అని అర్థం కాదు, వదిలి వెళ్ళి రాపో, వదిలేసిరా అని అర్థం. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ భాషకి ప్రాధాన్యత ఇవ్వాలి అని అంటే మాటల్లో ఇవ్వాలని కాదు, పాఠ్యాంశంలో కూడా పాఠ్య ప్రణాళికలోకి ఏ భాష వస్తుందో ఆ భాష నేర్చుకుంటే అది ప్రజలు అనుసరిస్తారు తర్వాతి కాలంలో. కనుక దాన్ని ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వమే ఒక పాలసీ ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళాలి. అయితే రచయితలు సామాజిక బాధ్యత కూడా దీంట్లో ఖచ్చితంగా ఉంటుంది. సామాజిక బాధ్యతలో భాగంగా మనము క్లాస్ రూమ్లో పాఠం చెప్పే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠం చెప్పే టీచర్, ఇది నా ప్రభుత్వం నాకు ఇస్తున్న ఉద్యోగం జీతము అని అంటే ఇది ప్రజల జీతం. ప్రభుత్వం అనేది పంపిణీ చేసే ఒక వ్యవస్థ మాత్రమే. ఆ ఉప్పు మనకు ఎవరు పెడుతున్నారంటే ప్రజలు పన్నుల రూపంలో, ఉత్పత్తి చేసినటువంటి పంట రూపంలో. వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి ఆ డబ్బు వస్తే తిరిగి ప్రభుత్వం మనకి జీతం ఇస్తుంది. అంటే వాళ్ళ పిల్లలే ఈ క్లాస్ రూమ్లో ఉన్నారు, వాళ్ళకి నేను నిజాయితీగా పాఠం చెప్పాలి, నిబద్ధతతో పాఠం చెప్పాలని టీచర్ అనుకోవాలి. క్లాస్ రూమ్లో తెలుగు పాఠం అద్భుతంగా పాఠాలు చెప్తే విని తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి పెంచుకొని వచ్చినటువంటి వాళ్ళని ఎంతోమందిని చూస్తాం మనం. టీచర్ పాత్ర కూడా ఉంటుంది ఆ మేరకి. ఆ టీచర్ సరిగ్గా పాఠం చెప్పలేనప్పుడు, క్లాస్ రూమ్ను ప్రభావితం చేయలేనప్పుడు టీచర్ పొరపాటు అవుతుంది, సామాజిక బాధ్యతను విస్మరించినట్టు అవుతుంది. ప్రభుత్వం చాలా స్పష్టంగా జీవోలన్నీ తప్పనిసరిగా తెలుగులోనే తీసుకురమ్మనండి. ఒక తెలుగు జీవో తెలుగులోనే రావాలని అనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఉద్యోగాలు ఎన్ని సృష్టించబడతాయో మీరు ఆలోచించండి. అట్లే ప్రభుత్వ ఉద్యోగాలని మనం సృష్టించడంతో పాటు కంప్యూటర్
సెల్ ఫోన్కు సంబంధించిన సాంకేతిక భాషని మనం ఎందుకు అభివృద్ధి చేసుకోలేం? హిందీ వాళ్ళు అభివృద్ధి చేశారు కదా, తమిళం వాళ్ళు అభివృద్ధి చేశారు కదా. దీనికి సంబంధించి ఎవరు అభివృద్ధి చేయాలి? యూనివర్సిటీలో ఈ ప్రొఫెసర్ చేస్తాడు, ఆ ప్రొఫెసర్ చేస్తాడు కాదు. ప్రభుత్వమే దాన్ని ఒక కార్యక్రమంగా తీసుకొని దానికి ఒక సెంటర్ను పెట్టి ఏ పదజాలాన్ని సృష్టించాలి అనే దాన్ని ప్రయత్నం చేస్తే అప్పుడు ఈ సమస్యను పరిష్కరిస్తే అప్పుడు సహజంగానే సాంకేతిక రంగంలోకి కూడా కావలసిన భాషని మనం అభివృద్ధి చేసినప్పుడు అక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విశ్వవిద్యాలయంలో మొత్తం పరిపాలనా వ్యవహారం అంతా తెలుగులో నడిపేది ఒక తెలుగు విశ్వవిద్యాలయం మాత్రమే. అమృత భాష మన తెలుగు అన్న అంశంపై చర్చలో ఇప్పుడు స్వల్ప విరామం. శివారెడ్డి గారు, తెలుగు భాషా దినోత్సవం నేపథ్యంలో భాషాభివృద్ధి కోసం వ్యక్తులు ఎలా కృషి చేయాలంటారు? ప్రభుత్వాల బాధ్యత ఏంటి? ప్రభుత్వాల బాధ్యత కూడా చాలా ఉంది. అయితే వ్యక్తులుగా మనం చేయవలసింది ఏమిటంటే, ప్రభుత్వం అనేది ఒక భవనం, వ్యక్తులు అనేవాళ్ళు ఒక ఇటుక రాయి కావచ్చు. ఇవన్నీ పటిష్టంగా ఉంటే అది పటిష్టంగా ఉంటుంది. ప్రజలకు ఈ అభిప్రాయం కలిగినప్పుడు ప్రభుత్వం తప్పకుండా తల వంచుతుంది. మొదట జనంలో నుంచి, యువతలో నుంచి, మేధావుల్లో నుంచి మన తెలుగు భాష మీద మనకు గౌరవం ఏర్పడితే, అంటే భాష మీద గౌరవం ఏర్పడితే ఇది సాధ్యం కావడానికి తప్పకుండా అవకాశాలు ఉన్నాయి. రమేష్ బాబు గారు, వెంటనే జరగాల్సింది ప్రభుత్వం నుంచి భాషా విధానం కోసం పట్టుబట్టాలి. భాషా విధానంలో భాగంగా తెలుగుని అభివృద్ధి చేయాలి. సమకాలీనంగా అభివృద్ధి చేయడానికి ప్రజల భాషను తీసుకోవాలి. ప్రజల భాష అంటే ఇందాక మాండలికం అంటే ప్రాంతాల వారీగా చెప్పారు. ప్రాంతాల వారీగా మాండలికము ఉన్నాయని ఆ రోజులు కూడా పోయాయి. ఇవాళ ఎక్కడికక్కడ అన్ని ప్రజల భాష అంటే ఉత్తరాంధ్రలో ఒకటి ఉండొచ్చు, దక్షిణాంధ్రలో ఒకటి ఉండొచ్చు. దాన్ని ప్రత్యేకించి గిరిగీసే కంటే అందరూ ఎవరు మాట్లాడినా సరే ఆ మాటలని తీసుకోవాలి. పొరుగువాడిని చూసి నేర్చుకోవాలి. కర్ణాటక చూసి నేర్చుకుందాం, తమిళనాడు నేర్చుకుందాం, సామాన్య ప్రజలు చూసి నేర్చుకుందాం, ప్రజల భాషను పరిపాలన తీసుకొద్దాం, ప్రజలకు పట్టం కడదాం. మృణాలి గారు, ఇప్పుడు మనం దృష్టి పెట్టాల్సింది కేవలం ఈ తరం మీదే అని నా అభిప్రాయం. 5 ఏళ్ల పిల్ల నుంచి 25 ఏళ్ల కుర్రాడి వరకు ఆ వయసు వాళ్ళని, ఈ 20 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళనే కేంద్రం చేసుకుని మనం భాష పైన అభిరుచి కలిగించడం అన్నది ప్రధానమైన లక్ష్యం. ప్రభుత్వం చాలా తక్కువ స్థాయిలో చేయగలదు, దానికి వేరే ప్రాధాన్యతలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం మీద ఆధారపడకూడదని నా మనవి. మన నుంచి రావాల్సింది, మనం చేయవలసింది మనం ముందు చేశాక ప్రభుత్వం నుంచి డిమాండ్ చేసే హక్కు, అధికారం మనకు వస్తాయి. నిజానికి ఏ విదేశంలోనూ కూడా నేటి యువత వాళ్ళ మాతృభాష గురించి వాళ్ళకి ఏమీ తెలియదు, అందులో సాహిత్యం గురించి తెలియదు, ఆ భాష తెలియదు అంటే అక్కడ గౌరవం ఉండదు. ఆ విషయం అక్కడికి వెళ్ళిన వాళ్ళకు బాగా తెలుసు. అందుకని దానికోసమైనా కనీసం నీ భాష గురించి, నీ సాహిత్యం గురించి నువ్వు తెలుసుకో అని చెప్పగలగడం తల్లిదండ్రుల దగ్గర నుంచి విద్యాస్థాయిలో ఉన్నత విద్య వరకు కూడా మనం చేయాల్సిన పని. తిరుమలరావు గారు, పరిశోధనా సంస్థలు ఉన్నాయి, తెలుగు అకాడమీలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి. ఇంకా కొత్తవి పెట్టండి. భాషాభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలని వెయ్యాలని మనం అడుగుదాము. చెయ్యకపోతే అది వాళ్ళ తప్పు తప్ప ప్రజల తప్పు కాదది. ఇవాళ పత్రికలు కూడా ఉపయోగపడాలి. వైవిధ్యభరితమైనటువంటి భాషని తీసుకువచ్చి అలాంటి చక్కటి తెలుగు భాష ఉంది అని చెప్పడానికి ఇప్పుడు చేస్తున్నటువంటి కృషి మంచిదే. దానికంటే ఇంకా అదనంగా చేయవలసినటువంటి అవసరం ఉంది. దానివల్ల అభిరుచిని కలిగించడం మనం చేయవలసినటువంటి పని. సత్యనారాయణ గారు, భారత జాతీయోద్యమంలో మా కొద్దీ తెల్లదొరతనం నిర్వహించిన పాత్ర, అట్లాగే నైజాం వ్యతిరేక పోరాటంలో ఒకటి భూమి సమస్య, రెండవది రాజకీయ సమస్య, మూడవది భాషా సమస్య కూడా. భాష అనేది అన్ని ప్రజా ఉద్యమాలకు ఒక ప్రధానమైన పార్శ్వం అన్న సోయి మనకు ఉద్యమకారులకు వచ్చి ఆ స్ఫూర్తి ఒకటి రావాలి. రెండవది, ప్రభుత్వం అనుకుంటే రాజు తలుచుకుంటే అన్నట్టే డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్లేషన్స్ అనే సంస్థ ఒకటి ఉండేది. అది నిజమైన ట్రాన్స్లేటర్స్ చేత ఉండేది. ఇప్పుడు ఉద్యోగులతో నిండింది. అట్లాగే అధికార భాషా సంఘం ఇటు అటు పునరుద్ధరణ జరగలేదు. సాహిత్య అకాడమీ ఇటు అటు పునరుద్ధరణ జరగలేదు. మంత్రిత్వ శాఖలు ఇటు అటు పటిష్టంగా పనిచేయడం లేదు. భాషా మంత్రిత్వ శాఖ అనేది ఒకటి వస్తే, దానికి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ యంత్రాంగం ఏర్పడితే, దాని కింద అధికార భాషా సంఘానికి చట్టబద్ధమైన శాసనబద్ధమైన అధికారాలన్నీ ఇస్తే, మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి సచివాలయ స్థాయి దాకా తెలుగులోనే రాత పూతలు జరిగే ఒక వ్యవస్థ ఏర్పడితే
ఇది మరింత బాగుపడుతుంది. భాషా రక్షతి రక్షిత అన్నది నేటి నినాదం కావడమే గిడుగు రామ్మూర్తి పంతులు గారికి మనం అర్పించగల నివాళి. చర్చలో ఇప్పుడు మరో విరామం. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. నవీన్ గారు, ప్రభుత్వాలు, ఇటు పౌర సమాజం, మూడోది ఇళ్లలోనూ, 3 జాగాల్లోనూ 3 స్థలాల్లోనూ ఒకేసారిగా ఈ పరివర్తన ప్రారంభం కావటమో కొనసాగటమో జరగాలి. అందుట్లో ముఖ్యంగా ప్రభుత్వం వైపు నుంచి ప్రాథమిక మాధ్యమిక విద్యలో మాతృభాషని తప్పనిసరి చేయటం అనేది ప్రప్రథమంగా ప్రభుత్వాలు చేయాల్సిన పని. అలాగే పరిపాలనలోకి తెలుగు తీసుకురావడం అనేది. అభ్యంతరాలు ఏమైనా ఉన్నట్టయితే, భాషాపరమైన అభ్యంతరాలు, పారిభాషిక పదాలు లేనట్టయితే వాటిని సృష్టించుకోవడానికి పద సృష్టి కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఒక అవసరం అవుతుంది. ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చుని కూడా, వీలైతే పక్కన ఉన్న తమిళనాడుని కర్ణాటకని కలిసి తెలుగులో ఉన్న వాళ్ళని కూడా కూర్చుని, అందరూ కలిసి కూర్చుని ఒక దగ్గర పద సృష్టి కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. నాకు తెలుసు ఈనాడులో ఇప్పటికీ అలాంటి సృష్టి జరుగుతోంది. దానికోసం ఒక చిన్న సెల్ ఒకటి ప్రారంభమైంది, అది పనిచేస్తుంది. అలాగే రాష్ట్ర స్థాయిలో అలాంటి సెల్ ఒకటి ప్రారంభమయ్యి పద సృష్టి జరిగితే అలా సృష్టి అయిన పదాలని ఇమ్మీడియట్గా మీడియా అందిపుచ్చుకోవాలి. నెమ్మదిగా ఉత్పత్తి శక్తులతో కనుక ముడిపెట్టగలిగితే, వాటన్నిటిని ఉద్యోగాల విషయంలో కానీ భాషని ఉత్పత్తి శక్తులతో అనుసంధానించగలిగితే, ఇవన్నీ ఏకకాలంలో జరగాలి. వీటన్నిటితో ఒక్క పని జరగాల్సింది ఏంటంటే, అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి సృజనాత్మక శక్తి పిల్లల్లో ఉంటుంది. దాన్ని మాతృభాషకి అనుసంధానం చేయాలి. ఇది ఇళ్లలో జరగాల్సిన పని. ద్వానా శాస్త్రి గారు, తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. అసలు ముందర భాషాభిమానం ఉండవలసింది వాళ్ళకి. వాళ్ళు ఇంట్లో ఈ పిల్లలు కనుక తెలుగు మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడు అనేవాళ్ళు ఉన్నారు. ఇంతకు పూర్వం మనకి ప్రతి ఇళ్లలో తెలుగు పుస్తకాల ఒక ర్యాక్ ఉండేది. ఇప్పుడు ఆ ర్యాకులు ఉండవు. DVD, CDలు ఈ ర్యాకులు ఉంటాయి. ఈ ర్యాకులు ఉన్నప్పుడు ఆ పిల్లలకి అసలు తెలుగు మీద మనసు ఎందుకు వెళ్తుంది? సాహిత్యం ప్రజల సొత్తు అన్నాడు మన గురజాడ. ఆయన భాష ప్రజల సొత్తు అన్నాడు గురజాడ గిడుగు. అందుకని ఇవాళ ఉపాధ్యాయులు కూడా ఏదో ఒకటి ముక్కు పట్టేసుకుని పాఠం సిలబస్ పూర్తి చేయుట చాలా తప్పు. సిలబస్ చెప్పుట కావాలి. ఇవాళ చివరిగా కాసిం గారు, మీరేమంటారు? తెలుగు భాషని రక్షించకపోతే ప్రజలు ఓట్లేయరు అనే అంశాన్ని తీసుకురావాలి. ఆ పాలసీ మీరు అదే కర్ణాటక, తమిళనాడు వెళ్తే అది ప్రధాన అంశంగా ఉంటుంది. నిజానికి మన తెలుగు మాతృభాషగా కలిగినటువంటి ఈ రాష్ట్రాల్లో ఏ పొలిటికల్ పార్టీకి ఎన్నికల మేనిఫెస్టో భాష అనేది అంశమే లేదు. ప్రజలు కోరనటువంటి చాలా విషయాలు ఏవేవో ఇస్తూ ఉంటారు వచ్చింది అధికారంలోకి వచ్చినాక. కానీ మేము భాషని అమలు చేస్తామని ఒక్క ప్రభుత్వం, ఒక్క పార్టీ కూడా అనలేదు. కనుక దాన్ని ఎన్నికల ఎజెండాగా చేసేటట్లు మనం పౌర సమాజం, ప్రజల చైతన్యం తీసుకురావాలి. ఉత్పత్తి కులాలకు సంబంధించిన ప్రజల భాషను పాఠ్యాంశంగా తీసుకురావటం ఖచ్చితంగా జరగవలసి ఉన్నది. పాలనా భాషగా తెలుగు అమలు కావటం లేదన్న ఆవేదన చర్చలో వ్యక్తమవుతోంది. భాష సాంకేతిక రంగానికి కూడా సరిపోతుందని, భాష నిరాదరణకు ప్రభుత్వాలే ప్రధాన కారణమని, ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి లోపించిందని, కనుక ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు భాషాభివృద్ధికి నడుం బిగించాలని సూచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ భాషా విధానం ఉండాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తు చేస్తున్నారు. భాషా అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలని, దీంతో పాటు ప్రభుత్వ పరంగా పాలనా భాషగా తెలుగును సక్రమంగా అమలు చేయాలని సూచిస్తున్నారు. యువతలో పఠనాసక్తి పెరగాలి. భాషపై అభిరుచి ప్రజల్లో పెరిగినప్పుడే భాష చిరస్థాయిగా నిలుస్తుందన్నటువంటిది నిపుణుల మాట. ఇటు ప్రజలు, అటు ప్రభుత్వం సమాంతరంగా కృషి చేసినప్పుడు భాషాభివృద్ధి సాధ్యమవుతుంది. ఇది ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్కారం. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూల